ఎన్ని పద్యాలు చెప్పినా మారలేదంటే మేడం గారు కావాలని ఇలా ఉన్న జనంలో అద్భుతంగా మీ టీచింగ్ మాత్రం సూపర్గా ఉంది. మీది విజయవాడ కూడా వెళ్ళిపోయింది మీ స్పీచ్ మొత్తం. థ్యాంక్స్ అండి. మీ క్లాస్ వినకుండా ఎప్పుడైనా అవసరం మేడం. ఆడవాళ్లే ఎంట్రన్స్ మీ క్లాస్ కి, జెంట్స్ అక్కల్లా. ఓన్లీ లేడీస్ ని పిలిచి క్లాస్ పెట్టి లాస్ట్ లో బొట్టు తాంబూడం కూడా జాకెట్ ముక్క ఇచ్చి పంపించచ్చు వాళ్ళకి గిఫ్ట్. ఇని వాళ్ళే అద్భుతంగా మార్చేదానికి ఒక గిఫ్ట్ గా ఇచ్చి పంపించచ్చు. ఉంటాను మేడం. ఉండండి సార్, లైన్ లో ఉండండి. లైన్ లో అంటే మీట్ చేస్తా. గుడ్ ఈవినింగ్ స్వప్న గారు. మీరు చాలాసేపు కాల్ చేసినట్టున్నారు. నాకు ఆ టైంలో వేరే కాల్ వచ్చింది. కాల్లో మాట్లాడుతుంటూ మీ చెప్పండి, అన్న చెప్పాలా? ఓకే ఓకే. అదే నిన్న అంటే ఇప్పుడు అంతా డిస్టర్బెన్స్ అవుతుందేమో అని అడగచ్చు కదా. అంటే మీకు టైం పట్టేదైతే మామూలుగా అయితే చెప్పండి. నిన్న మీరు పూజ చేసుకునేటప్పుడు అమ్మవారిని ఆవాహనం చేసుకోవడానికి రమ్మన్నారు కదా మేడం. ఆవాహనం చేసుకుంటే అమ్మవారిని రమ్మని చెప్పేటప్పటికి హెడ్ లో ఒక ఫోకస్ వచ్చింది అన్నారు కదా మేడం. మీరు ఒక ఫోకస్ వచ్చి ఇన్నర్ వాయిస్ వినిపించింది అన్నారు కదా మేడం. నాకు మొన్న అలాగా అది చెప్తే నమ్ముతారా లేదా అని నేను ఎవరికి చెప్పలేదు మేడం ఆ విషయం. అయితే ఉపయోగి ఆత్మకథ పుస్తకం చదివి 21వ అధ్యాయం చదివి మెడిటేషన్ చేసి పడుకున్నాను మేడం. పడుకున్నాక కుడివైపు హెడ్ వైపుకి ఒక ఫోకస్ వచ్చింది. ఒకేసారి ఉలిక్కి పడ్డాను, ఏంటి ఇలా వచ్చింది అనుకుని. ఆ తర్వాత మామూలుగా నేను ఇలా చేతులు క్రాస్ చేసుకొని మామూలు మెడిటేషన్ టైప్ లో పడుకున్నాను. పడుకునేటప్పటికి ఎనర్జీ ఫ్లో అయిపోతుంది. మళ్ళీ నేను హాస్టల్ ట్రావెల్ కి రెడీ అయిపోతున్నాను, ఏంటి వద్దులే ఇప్పుడు అని చెప్పేసి మామూలుగా ముడుచుకొని పడుకున్నా. అయినా సరే నిద్ర పట్టట్లేదు. మళ్ళీ ఇటువైపు నుంచి గట్టిగా ఒక శబ్దం ఏంటంటే నాకు అర్థం కాలేదు. మీరు నిన్న అలా చెప్పేటప్పటికి నాకు ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ ఈ విధంగా దొరికిందేమో, సరేగా డౌట్ క్లియర్ చేసుకున్నాను, ఫోన్ చేస్తాను. అంటే ఏం లేదండి, మీరు అది ఉపయోగాత్మకత పుస్తకము ఎంతో గొప్ప గొప్ప గురువులు, ఒక గురువే కాదు, పరమహంస యోగానంద గారే ఒక గొప్ప గురువు. కానీ ఆయన తను కలిసిన గురువులు అందరి జీవిత చరిత్ర అది. సో అది చాలా, ఆ బుక్కే చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది అనమాట. ఆ పుస్తకం చదివేటప్పుడు అందులో ఉన్న మాస్టర్స్ యొక్క ఎనర్జీ మన మీద మనలోకి వస్తూ ఉంటుంది. అందువల్ల మీకు అక్కడ ఆ పుస్తకంలో ఉన్న గురువులతో ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవ్వడం జరిగింది. ఆ కాసేపు అనమాట వాళ్ళ ఎనర్జీ. అర్థమైంది కదా. అదే మనం అమ్మవారిని ఆన్ చేసుకున్నప్పుడు మీకు అలా ఫోకస్ వచ్చింది అన్నట్టు నాకు అదే విధంగా అనిపించింది. దానికి దీనికి అడుగుదామని చెప్పేసి చేశాను మేడం నిన్న ఫోన్. మళ్ళీ ఇటువైపు నుంచి వాయిస్ సౌండ్ కూడా వినిపించింది మేడం. అది స్పష్టంగా వినిపించలేదు. మళ్ళీ 3 hours నిద్ర పట్టలేదు మేడం. అదే ఇంకా అందులో ఉండిపోయాను. చాలాసేపు నిద్ర పట్టలేదు. అలాగే ఎప్పుడో 1 గంటకి నిద్రపోయాను. ఎందుకలా అనిపించింది అంటారు? అది మాస్టర్ ఎనర్జీ అండి. మీరు ఆ పుస్తకంలో ఎంతో మంది గొప్ప గొప్ప యోగులకు సంబంధించిన జీవిత చరిత్ర కదా అది. ఒక్కళ్ళే కాదు, ఆయన ఎంతో మందిని కలిసిన వాళ్ళందరి జీవిత చరిత్ర కదా ఉపయోగాత్మకత అనేది. ఆ పుస్తకం మనం ఏ పుస్తకమైనా సరే పుస్తకం చదివేటప్పుడు ఆ పుస్తకం ఏ మాస్టర్ గురించి అయితే ఉందో ఆ ఎనర్జీ మనకి ఫ్లో అవుతుంది. పుస్తకం ద్వారా ఎనర్జీ మనకి ఫ్లో అవుతుంది. సో అందులో ఉన్న ఏదో ఒక మాస్టర్ ఎనర్జీకి మీరు కనెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఏంటంటే మనకి వాళ్ళతో ఒక్కసారి ఏంటంటే వాళ్ళు మనకి గత జన్మల్లో గురువులు అయ్యి ఉండొచ్చు, ఈ జన్మలోనే కూడా వాళ్ళు మనకి గురువుగా రావాల్సిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. దాని ద్వారా పుస్తకం ద్వారా మనకి ఎనర్జీ ఫ్లో ద్వారా మనకి కనెక్ట్ అవుతారనమాట. సో ఏ పుస్తకమైనా సరే ఆ పుస్తకం తాలూకు ఎనర్జీ అనేది పుస్తకం పట్టుకొని మనం చదివేటప్పుడు మనకి ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి అందులో ఉన్న మాస్టర్స్ లో ఎవరో ఒక మాస్టర్ ఎనర్జీ అనేది మీకు ఆ రోజు కనెక్ట్ అయ్యింది అన్నమాట.
థ్యాంక్ యూ మేడం. ఇదే మేడం డౌట్, అందుకనే మళ్ళీ ఇది తర్వాత ఎక్కడ ఆపుకున్నాము, అది పూజా విధానము అనే దాన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఆ తర్వాత ఏంటంటే ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు అసలు దేవుళ్ళు, పండగలు, పూజలు, మనకి ఈ మంత్రాలు, కొన్ని కొన్ని నమ్మకాలు, వీటి నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు జ్ఞానం చెప్పాడు అంటే ఎవరైనా అమ్మో వీళ్ళు వచ్చాక అన్ని మానేయమంటారు అని ఒక భయం అన్నమాట. ఒకటి ఏంటంటే నాన్ వెజ్ మానేయమంటారు, రెండు ఏంటంటే పూజలు మానేయమంటారు అనేది చాలా మందికి అసలు అందులోంచి బయటపడడానికి ఇష్టం లేక, బయటపడడానికి ఇష్టం కంటే కూడా భయం వేసి, ఒకటేమో నాన్ వెజ్ తినడం మానేయడానికి ఆ కంట్రోల్లో, నోరు కంట్రోల్లో పెట్టుకోలేక ఒకటి, రెండు ఏంటంటే ఈ కస్టమ్స్ నుంచి బయటకు రావాలంటే భయం అన్నమాట. ఏం జరిగిపోతుందో, వీళ్ళు వచ్చారంటే ఇలాంటివన్నీ చెప్తారు అనేది అనేది చాలా మందికి భయం. అందుకని ఏంటంటే ఇప్పుడు ఒక అనుభవం ఎప్పుడు కూడా తప్పు కాదు. పోనీ మనం ఎక్కడైనా ఏదైనా చదివింది తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ అనుభవాన్ని, మనకు వచ్చిన అనుభవాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోలేము, తప్పుగా కన్వే చేయలేము కదా. సో మనకి ఎందుకు చెప్పబడతాయి ఇలాంటివి, ఒక ధ్యానికి పరమార్థం తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే అనవసరమైన విషయాలకి సంబంధించిన దాంట్లోంచి బయటపడాలి అంటే దానికి తగ్గ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనము, నేను అడిగినప్పుడు, నాకు చెప్పినప్పుడు, నా కోసమే అనుకున్నాను. నేనప్పుడు నాకు అది తెలియలేదు, అంటే నాకే ఉన్నాయి ఆ డౌట్స్, నేనే అడిగాను. సో నా డౌట్స్ కి వచ్చిన ఆన్సర్స్ అనుకున్నాను. కానీ తర్వాత దాదాపు ఈ 15 సంవత్సరాలుగా కొన్ని వందల మందికి ఉపయోగపడిందండి. నాకు కూడా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ తో ఏంటి, నీలో భగవంతుడు ఉన్నాడు అని ఎవరికైనా సరే ఖచ్చితంగా చెప్పగలను. నేను చెప్పగలను అంటే, నేను ఇలా వెళ్ళాను కాబట్టి నాలో ఉన్న భగవంతుడిని నేను చేరుకున్నాను, నువ్వు కూడా ఇలాగే వెళ్ళు, నువ్వు కూడా ఖచ్చితంగా భగవంతుడిని చేరుకుంటావు. ఇప్పుడు ఒక మార్గం మనకి తెలిసినప్పుడు అదే మార్గాన్ని ఇంకోళ్ళకి చూపించడానికి కష్టం ఏమి ఉండదు కదా. అసలు ముందు మార్గం ఐడెంటిఫై చేయడానికి కష్టం అవుతుంది, కానీ ఇంకా ఆ మార్గాన్ని చెప్పిన తర్వాత వెనకొచ్చే వాళ్ళకి చెప్పడానికి, చూపించడానికి ఇంకా కష్టమే ఉంటుంది. సో అట్లా ఏర్పరచుకున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రావడానికి, బయటికి రావడానికి భయపడుతూ ఉన్నారో అట్లానే ఉన్నాము ఒకప్పుడు మనం. నేను కూడా అలా ఉన్నదాన్ని. కాకపోతే ఏంటంటే కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఏంటంటే ఎప్పటికైనా నేను నాది ఏంటంటే భయం కాదు, నాకు ఇష్టం. దేవుని చూడాలి, నాకు ఇష్టదైవమైన దుర్గాదేవిని చూడాలి, ఆవిడతో మాట్లాడాలి. అసలు ఇంకా ఏంటంటే నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, నేను తెలుసుకోవాలి. ఊరికే చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, వండుకు తినడానికి, పెళ్లి చేసుకోవడానికి, పిల్లల్ని, ఇది కాదు. నా లైఫ్ పర్పస్ ఏదో ఉంది, నేను ఎందుకో వచ్చానన్న తపన ఉండేది అన్నమాట లోపల. ఆ తపన కోసమే చాలా వరకు ఏది కనపడితే, ఏ ధ్యానం అయితే పరిచయం అయితే అదల్లా చేయడము, ఏ పూజ తెలిస్తే అది చేయడము, ఏ మంత్రం తీసుకుంటే ఆ మంత్రం చేయడం, వీటన్నిటి వెనక కారణం ఏంటంటే అసలు నన్ను నేను తెలుసుకోవాలి, నేను ఎవరో తెలుసుకోవాలి, నా ప్రశ్నలకు సమాధానం కావాలి, నేనైతే భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ కావాలి. పుట్టినే నాకు కాలక్షేపం చేయడం అనేది ఈ రోజుకి కూడా నా వల్ల కాదు. ఒక్కరోజు నిన్ననే శివ అని ఇక్కడ శ్రీకాకుళంలో ఒక అతను ఉంటాడు అనమాట. అతను కూడా చాలా మంచి మాస్టర్, పిరమిడ్ మాస్టర్, ధ్యానం చేస్తాడు. అతను అంటున్నాడు అనమాట, మేడం మీకు లాక్డౌన్ అయినా కానీ రెస్ట్ తీసుకోరా, ఇంక చాలండి, చాలా పని చేశారు, చాలా చేశారు, ఇంక రెస్ట్ తీసుకోండి, ఇంకా ఫేస్బుక్ లోను వీటిల్లోను జూమ్ మీటింగ్స్ లోను ఎందుకు ఖాళీగా ఉంటారంటే, ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే శరీరమే తెలియజేస్తుంది. ఆ శరీరం తెలియజేస్తుంది. ఇప్పుడు ఆకలిస్తుంది, నేను కడుపు తెలియజేయట్లేదా, తింటా అనే, కానీ ఆకలి వేయకుండా అలాగే తినేయం కదా. అలాగే రెస్ట్ కావాల్సి వచ్చినప్పుడు తీసుకోవాలనేది తెలుస్తుంది. నాయన ఇప్పుడు ఏం తిరగట్లేదు కదా, రోడ్ల మీద పడి తిరగడం అలవాటు అయిపోయినప్పుడు ఇంక ఇప్పుడు కనీసం ఈ జ్ఞానాన్ని ఇలాగైనా పంచుకోవడం అవకాశం ఇదేం పెద్ద కష్టం కాదు. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపిస్తే అప్పుడు ఎలాగో తీసుకుందాంలే, అంతదాకా ఇలాగే వెళ్తుంది. అంటే అతను అంటున్నాడు అనమాట, ఇప్పుడు కూడా మీరు ఖాళీగా ఉండరా అంటే, ఉండడం, అసలు ఖాళీగా ఉండడం అనేది నా వల్ల కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని చేయకుండా అసలు ఉండలేను. ఏదో ఒక పని చెయ్యాలి. ఎందుకంటే ఊరికే ఉన్న కొద్దీ ఏదో వేస్ట్ అయిపోతుంది, టైం ఏదో వేస్ట్ అయిపోతుంది. మనం చేయగలిగిన శరీరానికి ఇప్పుడు ఆరోగ్యం ఉంది, శరీరానికి ఇప్పుడు శక్తి ఉంది.
ఏమో ఇంకా ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం ఎక్కడికి వెళ్తాము. ఒకటి చేయాల్సిన పని చేసేయాలి. సమాజానికి, మనకి, మన కోసం మనం కూడా ఇప్పుడైతే నేను గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేయగలను. ఇంకా ముందు ముందు పరిస్థితి ఏమో తెలీదు. ఏదైనా కానీ అంటే ఇన్ జనరల్ గా మరీ ఆధ్యాత్మికంగా కాకపోయినా ఇన్ జనరల్ గా నేనైతే చాలా మందికి ఇదే చెప్తాను. ఒక వయసు ఉంటుంది. ఆ వయసులోనే అన్ని నేర్చుకోవాలి. ఆ వయసులోనే ఎప్పుడు చేసే పని అప్పుడు చెయ్యాలి. ఈ ఎప్పుడో దాటిపోయిన తర్వాత ఎప్పుడో చేద్దాం ఎప్పుడు, ఎందుకంటే ఇది చాలా చోట్ల ఉంటుందండి. ధ్యానం నేర్చుకోండి అంటే వయసు అయిపోయిన తర్వాత నేర్చుకుంటాం. కృష్ణారామ అనుకోవడం అనేది ఏదో అప్పుడేదో అన్ని పనులు అయిపోయాక చేయాల్సిన పని కాదు అది. మీకు ఒక ఏజ్ లో ఉన్నప్పుడు చిన్నప్పుడే ఆధ్యాత్మిక జ్ఞానంతో కనుక జీవితం లో పెరుగుదల అంటే పెంచబడేటప్పుడే, చిన్నపిల్లల నుంచి పెరిగేటప్పుడే ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అలవాటైతే, చిన్నప్పుడే ధ్యానం తెలిస్తే మరి జీవితాన్ని మామూలుగా కంటే కూడా ఒక ఒక జ్ఞానంతో ఎదుర్కొనే వాళ్ళు ఇంకా అద్భుతంగా ఎదుర్కొంటారు కదా లైఫ్ ని. లైఫ్ అంతా అయిపోయి, పనులన్నీ అయిపోయి, బాధ్యతలన్నీ అయిపోయి, ఇంకా అప్పుడు నువ్వు జ్ఞానం తెలుసుకొని అప్పుడు ధ్యానం చేసి ఏంటి ఉపయోగం కదా. అది ఎందుకంటే నీ లైఫ్ ని చక్కదిద్దుకోవడానికి చాలా చాలా మంచి అవకాశం ధ్యానం చేయడం అనేది. ఎందుకంటే నేను ఒకసారి ఒక క్లాస్ లోనండి, దాదాపు ఆ క్లాస్ లో ఆవేళ 300 మంది ఉన్నారు. ఆ క్లాస్ లో ఏంటంటే ఇలాగే చెప్తూ చెప్తూ ఎందుకు చిన్నప్పుడు ధ్యానం చేయాలి అంటే, ఇప్పుడు ఆ క్లాస్ లో ఆ సారి అమ్మలతో పాటు వచ్చిన ఆడపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఆవేళ ఎందుకనో తెలియదు. ఆ అమ్మాయిలందరూ 18-20 ఆ ఏజ్ లో ఉన్న పిల్లలు అనమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిలు ధ్యానం నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి తన తన శరీరము, తన మనసు, తన బుద్ధి, తన ఆత్మ వీటి గురించిన విషయం తెలిసి వాటన్నిటితో చక్కగా పనిచేయడం తెలిసి, ఇప్పుడు మనసుని మనం ఎలా శూన్యం చేసుకోవాలో తెలుసుకుంటున్నాం. ఎమోషన్స్ ఎలా ఓవర్కమ్ అవ్వాలో తెలుసుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చిన్నప్పుడు ధ్యానం తెలుసుకోవడం వల్ల రేపు పొద్దున పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తారు. అక్కడ అంటే మన ధ్యానంలో ఏం చెప్తున్నాము, బుద్ధి వికసిస్తే నీలో ఉన్నది ఏంటో అది ఎదుటి వాళ్ళు చూస్తావు. అదే మనసు స్థాయిలో ఉంటే నేను నాది అని నీ వైపుకే చూసుకుంటావు. దీనికి దానికి చాలా తేడా ఉంది కదా. సో నేను నాది, నాకు బాధ కలిగింది, నాకు నచ్చలేదు, వాళ్ళు ఇలా మాట్లాడారు, వీళ్ళు ఇలా మాట్లాడారు అన్నప్పుడు కలిగే బాధకి, దానివల్ల వచ్చే కష్టానికి మనలాగే మనలో ఉన్నదేదో ఎదుటి వాళ్ళలో ఉంది అనుకున్నప్పుడు రిసీవ్ చేసుకునే విధానానికి చాలా తేడా ఉంటుంది. సో అందుకనంటే చిన్నప్పటి నుంచి పిల్లలు ధ్యానం తెలిసి ఆ జ్ఞానాన్ని కనుక తెలుసుకున్నారనుకోండి, ఒక ఏజ్ వచ్చేటప్పటికి వీళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్లాల్సిన వయసు వస్తుంది. ఉద్యోగరీత్యా కానీ, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని వేరే 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 కుటుంబాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, వీళ్ళ జీవితము ఈ ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు, ఒక ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మనుషులందరూ కూడా వీళ్ళతో చాలా హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంటారు. ఎందుకంటే ఈ మనుషులకి ముందు ఎవరైతే ధ్యానం తెలుసుకున్నారో, ఎవరైతే ఆ జ్ఞానంతో ఉన్నారో, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ అండర్స్టాండింగ్ లెవెలే వేరేగా ఉంటుంది. ఆ అండర్స్టాండింగ్ లెవెల్ అంటే ముందు పక్కవాడిని అర్థం చేసుకోవడంలోను. మరి వాళ్ళకి తెలియదు మనం సర్దుకుంటే ఏం పోయింది, ఇది కదా మనం నేర్చుకుంటున్నాం ధ్యానంలో. నేనేంటంటే ధ్యానంలో నేను ఎదిగానంటే ఇప్పుడు నేను దేనికి సర్దుకోను, నువ్వే నా కాళ్ళ దగ్గర అంటే ఇక్కడ అహంకార రహిత్యం గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాము. ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడం మాట్లాడుకుంటున్నాము, ఆత్మ గురించి తెలుసుకుంటున్నాము. ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు ఎవరు మామూలుగా బిహేవ్ చెయ్యరు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఏ సమస్య వచ్చినా కానీ అవతల వాడి కంటే ముందే వీళ్ళు అర్థం చేసుకుంటారు. అవతల వాళ్ళ కంటే ముందే వీళ్ళు అడ్జస్ట్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అవతల వాళ్ళ కంటే ముందే వీళ్ళు మనకి అక్కడ ఉన్న వాతావరణాన్ని తేలికపరచడం అనేది చాలా చాలా చక్కగా అర్థమవుతుంది. సో ఎంత పెద్ద బాధ్యతనిచ్చినా కానీ, ఎంత పనైనా సరే, ఎంత పెద్ద బాధ్యత అయినా కానీ వయసుతో సంబంధం లేకుండా చక్కగా నిర్వర్తించగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఆత్మకు ఉన్న శక్తి అలాంటిది, శరీరానికి ఉన్న వయసు కాదు కావాల్సింది. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కదా. ధ్యానం తెలిసిన వ్యక్తికి, జ్ఞానం వచ్చిన మనిషికి మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వయసు చిన్నదైనా ఎంతో బాధ్యతని ఎంతో చక్కగా నిర్వర్తించగలుగుతారు. మరి ఇంకా అప్పుడు వాళ్ళున్న చోట, అది ఆఫీస్ అవ్వనివ్వండి, అత్తగారి ఇల్లు అవ్వనివ్వండి, వాళ్ళున్న చోట ఎవరు ప్రాబ్లం ఫేస్ చేయరు కదా. వాళ్ళతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. ఈ పిల్లలతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎక్కడా ఉండదు. ఇంకా వీళ్ళుంటే బాగుంది,
వీళ్ళు వచ్చిన తర్వాత బాగుంది, వీళ్ళతో మనం కంఫర్టబుల్ గా ఉంటున్నాం, వీళ్ళు ఉంటున్నంతసేపు హ్యాపీగా ఉంటున్నాం అనే వాతావరణమే అక్కడ ఏర్పడుతుంది. మరి ఇప్పుడు ఇలా అయితే ఇది చిన్నప్పుడు అవసరమా కాదా? చిన్నప్పటి నుంచి అవసరమే కదా. పెద్ద అయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఒక విషయం ఏంటంటేనండి, చిన్నప్పుడు నేర్చుకోగలిగినంత ఈజీగా దేన్ని కూడా వంట పట్టినట్టు ఈజీగా వయసు పెరిగిన కొద్దీ వంట పట్టదు. కారణం ఏంటంటే వయసు పెరిగిన కొద్దీ అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరుగుతున్న కొద్దీ నేను అనేది ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే నేను అనేది ఎక్కువ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని దేన్ని కూడా ఎవరు రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే అక్కడ నాకు ఇంత వయసు ఉంది, నాకు ఇంత ఈ వయసులో నాకు ఎవరైనా చెప్పాల్సిన వాళ్ళ, నేనే అందరికీ చెప్పాలి కానీ, నన్నే అందరూ అడగాలి కానీ నాకెవరు వచ్చి చెప్పడం ఏంటి అన్న అహంకారం పెరిగిన తర్వాత, అందుకనే ఏంటంటే నాకు ఒకసారి ఒక ధ్యానంలో కూడా దీని గురించి ఒక వివరణ వచ్చిందండి, దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ శరీరానికి ఇంద్రియాలు పటుత్వాన్ని కోల్పోయే ఒక వయసు ఉంటుంది. ఆ పటుత్వాన్ని కోల్పోయే లోపలే వాళ్ళు ధ్యానం తెలుసుకుంటే కనుక ఎనర్జీని కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది శరీరానికి. అదే మన నాడీ మండలానికి ఎనర్జీని రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో అది దాటి ఎప్పుడో ధ్యానం చేస్తే, ఇప్పుడు చాలా మంది క్లాసెస్ లో చూస్తూ ఉంటాం ఏంటంటే ఈ చెప్పేదంతా కూర్చొని వింటారు వయసులో పెద్దవాళ్ళు, పాపం కొత్తగా వస్తారు, వాళ్ళకి కూర్చోవటమే ఎక్కువ. ఏదంటే ఇంట్లో ఎవరికో అడ్డంగా ఉండే కంటే ఇదేదో ఇక్కడికి వచ్చి కూర్చుంటే సరిపోతుందిలే అన్నట్టుగా ఉంటుంది. లేదు చెప్పింది సీరియస్ గా విందామని ప్రయత్నం చేసినా పాపం వాళ్ళకి మన శరీరము ఒక మెకానిజం. ఇది ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ, కాలం పెరుగుతున్న కొద్దీ అది తన పటుత్వాన్ని కోల్పోతూ ఉంటుంది, తన రిసీవింగ్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి ఎంత చెప్పేసి పరిగెత్తించేస్తే పరిగెత్తే వయసు కాదు కదా అది. ఇంకా అప్పుడు వాళ్ళకి ఎంత తీసుకోగలరో అంతే తీసుకుని ఇంకా అక్కడి నుంచి వదిలేస్తారండి. ఆ వదిలేయడం వల్ల ఏమిటవుతుందంటే సోల్ డెవలప్మెంట్ కూడా వయసు పెరిగిన కొద్దీ లేట్ అవుతుంది. ఇది అర్థం చేసుకుంటే కనుక మనం ఎవరైనా కానీ ఎర్లీ ఏజ్ లో ధ్యానం తెలుసుకోవడం వల్ల, ఎర్లీ ఏజ్ లో ఆత్మ విద్యను తెలుసుకోవడం అనేది ఎంత గొప్ప ఉపయోగమో అర్థమవుతుంది. ధ్యానం అనేది, ఆత్మజ్ఞానం అనేది వయసు అయిపోయిన తర్వాత తెలుసుకుంటే అప్పటికి కనీసం ఆ వయసుకు వచ్చే మార్పు కూడా రాదండి, లేట్ గా తెలుసుకుంటే. ఎర్లీగా తెలుసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దుకుంటారు, వాళ్ళకు పుట్టే పిల్లలతో చక్కగా పెంచుకోగలుగుతారు, తనున్న హస్బెండ్ తో వైఫ్ తో చక్కగా ఉంటారు, వాళ్ళ రిలేషన్స్ అన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకోగలుగుతారు, హెల్దీ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసుకోగలుగుతారు. ధ్యానం అనేది ఒక్కటి కాదండి, చాలా చక్కగా తన ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, కుటుంబ ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము అన్నింటినీ కూడా బాగు చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక వ్యక్తి కుటుంబంలో తను సెంటర్ ఆఫ్ ఆ ఇంటికి ఒక ఎనర్జీ సెంటర్ అనుకుంటే ఆ ఇంట్లో అందరూ ఎంత సుఖంగా ఉంటారో అలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల సమాజం కూడా అంతే సుఖంగా ఉంటుందండి. అందుకనే ప్రతిసారి ఆత్మజ్ఞానుల పాలకులు కావాలి అనేది. ఎందుకంటే సమాజం అంతా చక్కగా హాయిగా ప్రశాంతంగా అందరూ ఉండాలి అంటే స్వార్థపూరితమైన రాజకీయాలతో ఎవరు ప్రశాంతంగా ఉండలేరు కదా. సో అట్లా ఏంటంటే నాకు అందుకని ఏంటంటే చిన్న వయసులోనే ధ్యానాన్ని తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది చెప్పిన తర్వాత ఆ క్లాస్ లో ఆ పిల్లల తల్లులు అందరూ కూడా అదే అన్నారు, నిజమేనండి మా పిల్లలతో పెళ్లిళ్ళు చేసిన తర్వాత మామూలుగా పెరిగిన పిల్లలకు పెంచిన పెళ్లిళ్ళు చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ధ్యానం చేసిన పిల్లలకు రావటం లేదు. నిజంగానే వీళ్ళు ఏంటంటే వీళ్ళే అక్కడ ఎక్కువ అడ్జస్ట్ అవుతున్నారు, ఎందుకంటే మనకి ఇక్కడ హోల్ హార్టెడ్ గా ప్రేమించడం తెలుస్తోంది. కాబట్టి మనం నిజంగా ప్రేమించినప్పుడు ప్రేమకి కండిషన్స్ ఉండవు. ఎప్పుడైతే కండిషన్స్ లేవని అర్థం చేసుకున్నారో, అనుభూతి చెందారో, ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది లవ్ కానే కాదు కదా. సో వాళ్ళు పెట్టాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, వాళ్ళు అనాలి, ఇవేమీ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. కాబట్టి ఆత్మజ్ఞానిగా ఎలా ఉండాలో అలా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి లైఫ్ ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో. నిజం చెప్పాలంటే నేను ఈ యాటిట్యూడ్ నాకు చిన్నప్పటి నుంచి ఎంతో కొంత డెవలప్ అవడం వల్ల, ఎందుకంటే నేను లోన్లీగా పెరిగాను.
ఎప్పుడు నాలో కొన్ని ఆలోచనలు తిరుగుతూ ఉండేవి. మనం ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడగలం, మనం ఉన్న కుటుంబానికి ఎంతవరకు ఉపయోగపడగలం, ఎవరితో ఎలా ఉండాలి, ఎన్నో ప్రశ్నలు లోపల తిరుగుతూ ఉండేవి. బయటకి తెప్పితే సమాధానం చెప్పడానికి బయటికి ఎక్స్ప్రెస్ చేయడం కూడా తెలియదు. కానీ ఏంటంటే నేను 18 ఏళ్ల వయసులో నాకు పెళ్ళైనప్పుడు నాకు వెళ్ళేటప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఆ ఇంట్లో మా అత్తగారు లేరు, చనిపోయారు. ఆవిడ ఎప్పుడో చనిపోయారు, వీళ్ళు చిన్నప్పుడే చనిపోయారు క్యాన్సర్ తో. వీళ్ళు మొత్తము మా మా వారి అన్నదమ్ములు 7, అక్క చెల్లెళ్ళు 4, మొత్తం 11 మంది ఫ్యామిలీ. కావాలని అంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలి, నేను ఒకదాన్ని ఉన్నాను కాబట్టి అంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలి అని ఎక్కువ మంది జనాలు ఉండాలనుకున్నాను. కానీ నాకు ఆ వయసులో నాకంటే అందరూ పెద్దవాళ్లే, ఆఖరికి మా ఆఖరి ఆడబడుచు కూడా నాకంటే పెద్దలే. కానీ వాళ్ళందరూ ఇంకా చదువుకుంటున్నారు. నేను వెళ్ళేటప్పటికి నేనే చదువుకుంటూ వెళ్ళాను కదా. అప్పుడు ఏమనిపించేదంటే ఫస్ట్ టైం వాళ్ళని చూడంగానే నాకేమనిపించిందంటే, రేపటి నుంచి ఆ ఇంట్లో ఉన్న వీళ్ళు తల్లి చనిపోయి ఎంతకాలమో అయ్యింది, అమ్మ లేకుండా పెరిగారు, రేపటి నుంచి వీళ్ళకి నేను తల్లిని అవ్వాలి అనిపించింది. ఎవరు చెప్పారు అది? అంటే ఆ మెచ్యూరిటీ కనుక వస్తే ఆటోమేటిక్ గా అక్కడ వయసుతో సంబంధం ఉండదు, ఇంకా ఎట్లాంటి ప్రాబ్లము అక్కడ రాదు. అందుకని ఏంటంటే ఇప్పుడు కాకపోయినా గత జన్మలతో వచ్చినా, లేదంటే ఇప్పుడు ధ్యానం నేర్చుకోవడం వల్ల డెవలప్ అయినా హాయిగా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్యామిలీ. నేను చిన్నదానైనా కానీ నా పైన మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 11, 22, అందరికి ఇద్దరు పిల్లలు, 44, ఇంచుమించుగా ఇవాళ అల్లుళ్ళు కోడళ్ళు అందరూ వచ్చేసారు. కాబట్టి దాదాపు మేమందరం 60-70 మంది అవుతాం కలిసామంటే. కానీ ఏంటంటే అందరికంటే 11 మందిలో నేను 22 మందిలో నేను లాస్ట్ అయిన చిన్నదాన్నైనా కానీ, ఎవరి ఇంట్లో ఏ పనున్నా, ఎవరి ఇంట్లో ఏ ప్రాబ్లం అయినా కానీ దానికి వెంటనే నా దగ్గరికే వస్తుంది అది. మరి వయసులో ఏంటి చిన్నపిల్ల ఈ అమ్మాయిని అడిగేది ఏంటి అనేలా పరిస్థితిలో మనం ఉంటే వాళ్ళు మన దగ్గరికి రారు కదా అసలు. కానీ ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఆ సమస్యను మన దాకా తీసుకొస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దీనికి నువ్వైతే ఏం చెప్తావు అని ఎందుకు అడుగుతున్నారు, లేదు నువ్వు వచ్చి నిలబడు ఈ పనికి అని ఎందుకు అంటున్నారంటే, అక్కడ వయసు కూడా ఓవర్కమ్ అయిపోయింది. ఏజ్ కూడా వాళ్ళ దృష్టిలో లేదు. కేవలం మన అండర్స్టాండింగ్ లెవెల్, మన ఎనర్జీ లెవెల్, మన మెచ్యూరిటీ లెవెల్, ఇవే మనల్ని వయసుని మర్చిపోయేలా చేసి ఎదుటి 10 మందికి మనల్ని ఉపయోగపడేలా చేస్తున్నాయి. సో ధ్యానం అనేది ఎన్నో రకాలుగా మనిషిని ఎంతో చక్కగా తయారు చేస్తుంది. ఎంత చక్కగా అంటే కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. సో అట్లాగా నాకు నేను ఉపయోగపడ్డాను, నాకు నేను జ్ఞానాన్ని పొందాను అనుకున్నాను. కానీ ఈ జ్ఞానం ఎంతో మందికి చాలా ఏళ్ల తర్వాత ఉపయోగపడింది. అట్లాగే ధ్యానం తర్వాత ఏ లక్షణాలు అయితే పెరిగాయి అనుకుంటున్నానో దాంతో ఆటోమేటిక్ గా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే దానివల్ల కుటుంబం మొత్తం హ్యాపీగా ఉంది, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి అనుకున్నాం అప్పటి వరకు. కానీ ఆ తర్వాత ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఏంటంటే సమాజంలోకి మనము ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన ఇండివిజువల్ లైఫ్ తర్వాత చూడాల్సింది సొసైటీనే. నీ 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 ముందు నీకు మంచి జరగాలి అంటే, నీకు ఆరోగ్యం బాగుండాలి, నువ్వు బాగా ఎదగాలి, ఆత్మపరంగా నువ్వు ఎదగాలి, నీకు మంచి జరగాలి. సో ఆ తర్వాత నీ కుటుంబానికి మంచి జరగాలి, ఆ తర్వాత నీ వల్ల సమాజానికి మంచి జరగాలి. లేకపోతే సమాజంలో ఒక చెడపురుగులాగా ఉంటే ఉపయోగం ఏముంది కదా. భూదేవికి పుట్టిన వాడైనా భారం అయినప్పుడు ఆవిడే చంపేయమని చెప్పిందా లేదా, ఒకనొకప్పుడు జరిగింది కదా. సో ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఒక సమాజంలో, ఒక భూమి మీద కొంతమంది మనుషుల మధ్యలో మనతో పాటు వచ్చిన ఎన్నో వేల జీవరాశుల మధ్యలో మనం కూడా ఒకటిగా ఇక్కడ ఒక ఉన్నతమైన బుద్ధిజీవిగా ఇక్కడ మనం జన్మ తీసుకున్నప్పుడు మనతో చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా హ్యాపీగా ఉండాలి. మనతో ఎన్ని పక్షులే ఉన్నాయా, జంతువులే ఉన్నాయా, మొక్కలే ఉన్నాయా, మనుషులే ఉన్నారా, అందరూ మనతో హ్యాపీగా ఉండాలి. అది నిజం చెప్పాలంటే ఒక ధ్యానికి ఉన్న అంతిమ లక్ష్యము అనిపిస్తుంది నాకు. ఏంటంటే నువ్వు బాగుండడం ఒకటే అంతిమ లక్ష్యం కాదు, నీ ఆత్మ ఎదుగుదల ఒకటే అంతిమ లక్ష్యం కాదు. ఒక వ్యక్తి ఆత్మపరంగా ఎదిగాడు అంటే ఖచ్చితంగా వాడు సొసైటీలోకి వెళ్ళిపోతాడు. ఇంట్లో అట్టి పెట్టడం కాదు. ఎందుకంటే మీ ఇంట్లో మల్లెపూలు ఉన్నాయనుకోండి, ఎక్కువ ఉంటే దాని వాసన పక్కింటికి కూడా వెళ్తుంది. అది కానీ మీకోసమే పెట్టుకున్నారు, తెచ్చుకొని మీకోసమే ఇన్ని పువ్వులు పెట్టుకున్నారు. కానీ నా ఇంట్లోనే వాసన రావాలి అంటే కుదరదు కదా. ఆటోమేటిక్ గా అది ఆ ఫ్రాగ్రెన్స్ పక్కకు కూడా వెళ్ళిపోతుంది, ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళిపోతుంది. అట్లాగే ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ వికాసము
ఎప్పుడైతే వికసించిందో దాని తాలూకు పరిమళం 10 మందికి చేరిపోతుంది, పంచిపెట్టేయబడుతుంది. అదేం ఒక చోట ఉండేది కాదు ఆత్మ వికాసం అనేది. సో అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యానం ఎందుకు అవసరము అంటే తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం కోసం, తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడం కోసం, తద్వారా సామాజిక ఎదుగుదలకి ఉపయోగపడడం కోసం, సమాజంలో తన వంతు పాత్రను తను నిర్వర్తించడం కోసం. ఇది అందరూ గుర్తించాలండి. నేనేం చేస్తాను, నా ఇంట్లో నేను ఉంటే సరిపోతుంది కదా, నేను వండుకు తింటే సరిపోతుంది కదా అనుకుంటే, అలా అనుకుంటే ఇవాళ మనం మనం మనతో చుట్టుపక్కల ఉన్న చాలా మంది మన కోసం ఏదో ఒకటి చేసే ఉంటుంటారు ఎప్పుడో అప్పుడు. అలా ఎప్పుడు అలా అనుకుంటే వాళ్ళందరూ మరి మనమేమైపోయి ఉండేవాళ్ళం. అలాగే భూదేవి కూడా అనుకుని ఉంటే అసలు ఇంతమందికి మనందరికీ చోటు ఇచ్చి ఉండేదా. ఒకటి ఏంటంటే భూమి మీద మనం నిలబడడానికి మనకి ఇంత అవకాశము ఈ భూమాత ఇచ్చినందుకు మనము ఆ రుణాన్ని తీర్చుకుని భూమి మీద మనకంటూ ఏదైనా చేసి వెళ్ళాలి. నాకు ఏముండేదంటే ఇంత అంటే ధ్యానం తెలియక ముందు ఒకటే ఉండేది, ఈ భూమి మీద మందంటూ ఒక మార్పు ఉండాలి. రేపు ఇప్పుడు రాముడు వచ్చాడు, ఆయన 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 పాటించిన ధర్మము ఈ రోజుకి కూడా ఆయన మార్పుగా భూమి మీద నిలబడిపోయింది. కృష్ణుడు వచ్చాడు, ఆయన చెప్పిన సత్యము, ఆయన పాటించిన ధర్మము ఈ రోజుకి కూడా ఎంతో మందికి ఇంకా చెప్పుకునేలాగా ఒక మార్పుగా నిలబడిపోయింది. అలాగే మనము వచ్చాము, మందంటూ భూమి మీద ఒక మార్పు ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఇంకో గ్రహానికి ఎక్కడికో వెళ్తాము, భూమి మీదకి వెళ్ళి ఏం చేసి వచ్చాము అనుకుంటే ఒక చోటకి వెళ్ళాము వచ్చామంటే ఇక్కడ చాలా బాగా చేసాం, ఓకే అయిపోయింది, నెక్స్ట్ ఇంకో చోటకి వెళ్దాం, అక్కడేమైనా చేద్దాం అని అనిపించాలి. కానీ వచ్చామా వెళ్ళామా అన్నట్టుంటే మాటి మాటికి ఇక్కడికే వస్తూ వెళ్తూ ఉంటాం. సో అందుకని ఏంటంటే మనం ధ్యానం చేసిన తర్వాత మనలో వచ్చే మార్పు ఏంటి అంటే, నీ వల్ల ఈ సమాజానికి ఈ భూమికి ఏమిటి ఉపయోగము, నీదంటూ ఒక మార్క్ ఇక్కడ ఏం వేసి వెళ్తున్నావు, ఇది మాత్రం చూసుకుంటే మనం ఎవరమైనా అలా ఆలోచిస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యగలం. నీకంటూ ఎలా ప్రతి ఒక్క సోల్ యూనిక్ సోల్ అవుతుందో అలాగే ప్రతి ఒక్క సోల్ కి ఒక యూనిక్ లక్షణం కూడా ఉంటుందండి. కొంతమంది కొన్ని లక్షణాలు ఉంటాయి. దాంట్లో నీదేంటి అనేది కనుక నువ్వు బయటికి తెచ్చుకోగలిగితే, నువ్వు ఈ భూమికి ఏం చేసి వచ్చావు అనేది రేపు పొద్దున పైకి వెళ్ళిన తర్వాత భూమి మీద నువ్వు ఎలా ఉండొచ్చావు, ఎవరికి ఏం చేసి వచ్చావు, ఎంత ధర్మంగా ఉండొచ్చావు, ఇవన్నీ ఓకే. కానీ ఇవన్నీ తర్వాత అసలు భూమికి ఏం చేసి వచ్చావు అని అక్కడ మనం క్వశ్చన్ చేసినప్పుడు సమాధానం చెప్పగలగాలి కదా. మందంటూ ఒక మార్పు మనం ఇక్కడ ఇవ్వాలి కదా. సో దీంట్లో భాగంగానే ఏమనిపిస్తుందంటే, మనం ఇక్కడ మనం చేయగలిగే సొసైటీ సమాజానికి సేవ చేయాలని నాకు చాలా చాలా కోరిక ఉండేది అన్నమాట. ఏదో ఒక సేవ, ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఏదైనా పెట్టాలని కానీ, లేదా ఆర్ఫన్ హోమ్ పెట్టాలని, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని, ఇలా చిన్నప్పటి నుంచి రకరకాల ఆలోచనలు వస్తూ ఉండేవి. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఒకసారి పత్రి సార్ దగ్గర ఒకసారి మాట్లాడినప్పుడు, హీలింగ్స్ అనేది చెయ్యొద్దు అంటే, నాకు డిస్క్ ప్రొలాప్స్ అయిన తర్వాత నేను అప్పుడు పత్రి సార్ దగ్గర కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారనమాట, మీకు మొన్న ఒకసారి చెప్పాను కదా, ఎదుటి వాళ్ళ కర్మని డివైన్ ఎనర్జీతో తీసేయడం వల్ల నువ్వు తీసుకోగలిగే శక్తి నీకు ఉంటే కనుక అవతల వాళ్ళ కర్మలు చెయ్యదు. అయినా అసలు తీసుకోగలిగే శక్తి కోసము మన శక్తిని ఎదుటి వాడి కర్మని వాడు ఎదుర్కోవటం వల్ల వాడు ఎదుగుదల వాడు నిర్దేశించుకుని వచ్చాడు. మనం ఎందుకు అసలు వాళ్ళ కర్మలో వేలెట్టాల్సి, వాళ్ళ ఎదుగుదలను మనం ఆపేసిన వాళ్ళమే కదా అయ్యాము. దానివల్ల ఒకటి 2 నష్టాలు, ఒకటి మనం వాడి కర్మను అంటించుకోవడం, 2 వాడి ఎదుగుదలకి అడ్డం పడిన వాళ్ళం అవడం, 2 రకాల నష్టాలు జరుగుతాయి. సో కాబట్టి ఏంటంటే ఆ పని, అందుకని నేను అప్పటి నుంచి ఇంచుమించు 2005 నుంచి పూర్తిగా హీలింగ్స్ ఆపేశాను. అప్పటిదాకా కొన్ని 100 మందికి హీలింగ్స్ చేసేదాన్ని. సో ఆపేసి ఇంకెవరికి హీలింగ్ చేయడం మానేసా. ఆ తర్వాత ఏం చేయాలి, కాకపోతే ఏదో చేయాలని లోపల ఉంది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం, ఏదైనా సొసైటీకి సర్వీస్ చేద్దాం, లేదంటే ఒక ఆర్ఫన్ హోమ్ పెడదాం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఏదైనా ఆర్ఫన్ హోమ్ పెడదామా, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదాం, ఇట్లా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ దాంట్లో ఏంటంటే దాని గురించి కూడా చేయాలి అనే ఉత్సాహం ఉన్నప్పుడు, ధ్యానం తెలిసిన తర్వాత అప్పుడు ఒకసారి జీకే సార్తో మాట్లాడినప్పుడు నాకు కొన్ని విషయాల్లో జీకే సార్ చాలా బాగా గైడ్ చేశారండి. ఆయన పైకి మామూలుగా మనకు కనపడతారు కానీ ఎంతో 100% పర్ఫెక్ట్ మాస్టర్ అన్నమాట. ఆయన అన్నారు, సార్ ఇలాగా సొసైటీకి సర్వీస్ చేయాలి అన్న కోరిక నాకు ఉంది, చేస్తే ఏమవుతుంది సార్ అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, సమాజంలోకి
ఇప్పుడు ఆకలేసేవాడికి అన్నం పెట్టారు మేడం, ఒక పూట అన్నం పెట్టడం తప్పు కాదు. వాడికి శాశ్వతంగా ఎప్పటికీ అన్నం ఏర్పడిపోయేలా ఏర్పాటు చేయడం చూసారా, అది తప్పు. ఎందుకు తప్పు అంటే వాడు ఏ రోజు ఆహారాన్ని ఆ రోజు అడుక్కుని తినడానికో, ఏదో ఆ రోజుకి సంపాదన ద్వారా పొందడానికో, లేకపోతే ఎవరైనా ఇస్తే తీసుకోవటానికో, ఆ అనుభవాన్ని ఎదుర్కోవటం కోసమే ఈ భూమి మీదకి వచ్చాడు వాడు. నువ్వు వాడికి శాశ్వతంగా భోజనం ఏర్పాటు చేసేసి వాడు అనుభవాన్ని నువ్వెందుకు తప్పించేస్తావు? వాడు అనుభవం గురించి వాడికి ఒక జ్ఞానం కలుగుతుంది. ఈ జన్మలో అడుగు తింటే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుని వచ్చాడేమో. కానీ మనం వాడికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తే ఏమైంది? వాడి అనుభవాన్ని పోగొట్టేసిన వాళ్ళం అవుతాం కదా. క్వశ్చన్ అండి, సబ్జెక్ట్ సేమ్ సబ్జెక్ట్. ఇప్పుడు మనము ఒకరికి దాన ధర్మం చేసినా కూడా వాళ్ళ అనుభవాలను మనము బ్రేక్ చేసినట్టు అవుతుంది కదా. సో ఇప్పుడు ధ్యానము కానీ జ్ఞానాన్ని పంచడం కానీ కూడా అది దానం, ఒక రకమైన దానంతో సమానమే. సో వాడు వచ్చింది అజ్ఞానిగా బతకడానికి ఏమో, అంటే వాడు వచ్చింది ఇట్లనే తనంతకు తానే తెలుసుకోవాలని ఏమన్నా వచ్చినాడేమో. సో అలాంటప్పుడు మనం వానికి జ్ఞానదానాన్ని చేసినప్పుడు ఇది కూడా రాంగ్ అవుతుంది కదా, ఇది నా క్వశ్చన్. ఓకే, చాలా మంచి క్వశ్చన్, చాలా బాగుంది. కాదండి 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 మనం వచ్చే కదండి, అందరూ అలా రాలేదు, కోరికనే కదండి మనం. ఆయన క్వశ్చన్ ఆయన అడిగారు, దాని వివరంగా మాట్లాడుకున్నాక చివరిలో దాని గురించి ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు దాన్ని. ఓకేనా? సో అప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో గమనించిన తర్వాత, ఎందుకంటే నేను అప్పుడు గమనించానండి, బాగా సర్వీస్ చేయాలని ఇష్టంతో చేసినప్పుడు నేను కొంచెం ఎనర్జీ పరంగా కొంచెం వీక్ అయినట్టు అనిపించేది నాకు. ఆ తర్వాత ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఎలా చేయాలి, ఏది కరెక్ట్, ఏది చేస్తే కరెక్ట్ అనేది కొంచెం మనం తెలుసుకోవాలి కదా. అప్పుడు ఏంటంటే మనం సామాజికంగా ఒక వ్యక్తి పరంగా ఏ సేవ చేసినా అది ఈ పూటకి అన్నం పెట్టు తప్పు కాదు అది. ఇప్పుడు వాడు అడుక్కోవాలి అన్న అనుభవంతో వచ్చిన వాడికి మరి ఎవరో ఒకళ్ళు ఓ రోజు అన్నం పెట్టాలి కదా. ఏ రోజు అన్నం ఆ రోజు ఎవరో ఒకటి పెట్టాలి కదా, అది తప్పు కాదు. ఆ అనుభవాన్ని అది ఎవరు పోగొట్టలేరు. కానీ శాశ్వతంగా వాడికి ఏర్పాటు చేసేస్తారు చూడండి, అది తప్పు. అట్లాగా అదొకటి. రెండోది ఏంటంటే మరి ఆధ్యాత్మిక సేవ ఎందుకు గొప్పది? ఇప్పుడు మీరు అన్నారు కదా వాడు అజ్ఞానిగా బతకడానికే వచ్చాడేమో అని. ఎందుకంటే ఒక శరీరానికి చేసిన సేవ తాత్కాలికము. రెండు, శరీరం ద్వారానే కర్మల్ని ఎదుర్కొంటాం కదా. మరి ఆ శరీరం తాలూకు కర్మల నుంచి బయట ఎప్పుడు పడతారు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం కదా. జ్ఞానం కలిగితేనే కర్మలు దగ్ధం అవుతాయి. సో ఆ జ్ఞానం కొన్ని అనుభవాల గురించే వాడు పొందాలని వచ్చాడు. ఇంకొన్ని అనుభవాలు కొన్ని అనుభవాలు ధ్యానం తెలిస్తే ఆటోమేటిక్ గా ఫిజికల్ ఫామ్ అంటే మన సంఘటనలుగా రూపం తీసుకోకుండానే కొన్ని ధ్యానాల్లో కూడా కొన్ని కర్మలు ఆ జ్ఞానం కలిగినప్పుడు దగ్ధమవుతాయి. ఎందుకంటే జ్ఞానాన్ని ఇవ్వగలిగేది ఒక్క ధ్యానం మాత్రమే. ఆ అన్నం పెడితే జ్ఞానం రాదు, ఆకలి తీరుతుంది. బట్టలు ఇస్తే జ్ఞానం రాదు, ఒంటి మీదకి బట్టలు వస్తాయి. ఇల్లు ఇస్తే జ్ఞానం రాదు, వాడికి తాత్కాలికంగా షెల్టర్ వస్తుంది. డబ్బు ఇస్తే జ్ఞానం రాదు, వాడి దగ్గరికి డబ్బు వస్తుంది. కానీ ధ్యానం చెప్తే జ్ఞానం వస్తుంది. జ్ఞానంలో ఏమవుతాయి? వాడి కర్మల్ని వాడి ఇంకా ఈజీగా ఎలా దగ్ధం చేసుకోవాలో తెలుసుకుంటాడు. అది అందువల్ల దాని నుంచి మనకి రిఫ్లెక్ట్ అయ్యి మనకి కర్మలు అంటుకోపోవడానికి ఒక కారణం. రెండో కారణం ఏంటంటే ధ్యానం ద్వారా మరి కర్మలు దగ్ధమవుతాయి అన్నాం కదా. కొన్ని అనుభవాలు అంటే ధ్యానం తెలియక ముందు వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు? అడుక్కునేవాడైనా సరే, లేకపోతే బాధలు పడేవాడైనా సరే, కష్టాలు పడేవాడైనా సరే, ఆహా ఇవి నేను నిర్ణయించుకొచ్చాను కాబట్టి నేను అద్భుతంగా ఆనందంగా అనుభవిస్తానని ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నాకే ఈ కష్టం వచ్చింది, నాకే ఈ కర్మ కాలింది, లేకపోతే వాళ్ళెవరో చూసేయాలి, వీళ్ళెవరో చూసేయాలి, ఎప్పుడు ఎవరో పెట్టాలి, ఎవరో చెయ్యాలి అన్నట్టుగానే ఉంటుంది ఆలోచన. పెద్దవైనా చిన్నవైనా ఇన్ జనరల్ గా మనకు అర్థమైనంత వరకు ఆలోచిస్తే. కానీ ధ్యానం తెలిస్తే ఏమైందంటే తను ఏ కర్మలతో ఈ భూమి మీద గత జన్మలో ఏం చేస్తే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఎదురుపడిందో అది ఖచ్చితంగా వాడు తెలిసేసుకుంటాడు. కానీ మిగతా మనం వాడికి డబ్బులు ఇచ్చినప్పుడు, అన్నం పెట్టినప్పుడు, బట్టలు ఇచ్చినప్పుడు, ఇళ్ళు ఇచ్చినప్పుడు, డబ్బులు ఏమి ఇచ్చినా
ఏ జన్మల్లో చేసిన కర్మలు తను ఎప్పుడో తప్పు చేశాడు, తను ఎప్పుడో పాపం చేశాడు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ రోజు ఈ సంఘటనను అనుభవిస్తున్నాము అన్న జ్ఞానం ఎలా కలుగుతుంది? ఎక్కడ కలిగే అవకాశం లేదు. ఒక ధ్యానంలో మాత్రమే వ్యక్తికి దుఃఖరాహిత్య స్థితికి తీసుకెళ్ళేది జ్ఞానం ఒకటే కదా. మిగతా చోట్ల అన్నిటి చోట్ల ఎన్ని సంఘటనలు ఎదుర్కొంటున్నా వాళ్ళ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటున్నా దుఃఖంతోనే ఎదుర్కొంటాడు, ఖచ్చితంగా దుఃఖంతోనే ఎదుర్కొంటాడు. దుఃఖంలోంచి బయటపడేవాడు ఎవడు? ధ్యాని ఒక్కడే మాత్రమే. ఎందుకంటే ఇక్కడే నువ్వు దుఃఖరాహిత్య స్థితికి వెళ్తావు. ఎలా వెళ్తావు? ఎందుకు ఇక్కడ దుఃఖం నుంచి బయటకు వస్తామంటే నీ పరిస్థితుల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇక్కడ ఏం నేర్చుకుంటున్నావు? యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్. ఎందుకంటే నువ్వే నిర్ణయించుకొచ్చావు. నీ క్రియేషన్, ఈ లైఫ్ నీ క్రియేషన్. ఈ జన్మలో నేను ఎలా ఉండాలి, ఈ పనుల ద్వారా, ఈ సంఘటన గత జన్మలో చేసిన ఇక్కడ చేసిన ఆ తప్పులు ఆ పాపాలు అన్ని ఈ జన్మలో ఈ రోగంగాను ఈ సంఘటనలుగాను ఈ కర్మల పూర్వకంగా నేను అనుభవిస్తాను అన్న క్రియేషన్ నువ్వే చేసుకొచ్చావు అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది? ధ్యానంలోకి వచ్చాక తెలుస్తుంది. మామూలు వాడు తెలియదు కదా. తెలియనప్పుడేమో నేను ఇలా అయిపోయాను, నాకే ఈ దరిద్రము, ఇందులోంచి ఎవడన్నా బయటపడేయాలి, వాడెవడో ఏదో పెడతాడు, ఏదో పెడతాడు అని ఎదురు చూస్తూ ఉంటారు. సో తెలుసున్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి తెలియనప్పుడు కేవలం శరీరంతోనే ఎదుర్కొంటున్నప్పుడు సంఘటనలు దేన్నైనా సరే జీవితాన్ని, వాళ్ళకి అక్కడ తన జ్ఞానం, తన ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? గత జన్మల్లో ఏం చేశాను, ఎందుకు చేశాను, ఇవాళ ఇలా అనుభవించాలని నేను ఎందుకు నిర్ణయం తీసుకొచ్చాను అన్న జ్ఞానము ప్రాపంచిక జీవితంలో కలిగే అవకాశమే లేదు. ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో, నువ్వు ధ్యానం చేయమని చెప్తున్నావు, చేయమని చెప్పడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి జ్ఞానం ద్వారా ఇంకొన్ని కర్మలను చాలా ఈజీగా పోగొట్టుకోగలిగే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క వ్యక్తికైనా సరే ధ్యానాన్ని అందించడము వల్ల వాళ్ళ కర్మలు ఇంకాస్త క్లియర్ అయిపోయే అవకాశం ఇస్తున్నాం, కానీ ఇంకాస్త పెరిగే అవకాశం ఇవ్వట్లేదు కదా మనం కూడా పంచుకోవడానికి. సో అందువల్ల ఏంటంటే ఇది జ్ఞానాన్ని ఇవ్వడము లేదంటే ధ్యానాన్ని చెప్పడము అనేది ఎప్పుడు కూడా దానివల్ల మనకి ఏ కర్మలో అంటుకోవు. మామూలుగా ప్రాపంచికంగా చేసే సేవలో కొంచెం కర్మలు అంటుకునే అవకాశం ఉంటాయి, కానీ ఆధ్యాత్మికమైన సేవలో కర్మలు అంటుకోవడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇదే కారణం. ఏది కారణం అంటే ఇక్కడ వాడికి ధ్యానం అనేది చెప్పడం వల్ల తనే చేసుకుంటాడు. ఇంకా మనం ఏం చెయ్యం. ఇంకా మనం ముద్ద అన్నం పెట్టాలంటే మన ఇంట్లో వండుకులన్నా పట్టుకెళ్ళాలి. ధ్యానం చెప్తాం అంతే, చేసుకోవడం వాళ్ళు చేసుకోవాల్సింది. కళ్ళు మూసుకు కూర్చుని నీ జన్మలని నేను చెప్తాను, నువ్వు ఎక్కడెక్కడ తప్పులు చేసావో అని మనం ఏం చెప్పట్లేదు కదా. అది చెప్తే తప్పు కానీ ఇది తప్పు కాదు. అందుకని ఏమవుతుందంటే ధ్యానం చెప్పడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఎప్పుడో చేసిన తప్పులని ఇప్పుడు తనే ఒప్పుకొని వచ్చి ఆ ఒప్పుకున్న దానికి ప్రాయశ్చిత్తంగా అనుభవించడానికే వచ్చాను అన్న రియలైజేషన్ కలుగుతుంది. ఎప్పుడైతే ఆ సోల్ రియలైజేషన్ కలిగిందో అప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా తన తప్పుకి, తన ప్రజెంట్ సిచ్యువేషన్ కి ఇంకొకళ్ళని బాధ్యులను చెయ్యడు. తప్పు చాలా మంది ఏమిటవుతారు, నన్ను కనేసి నా తల్లిదండ్రులు సమాజం మీద అనాథలుగా పడేశారు, వాళ్ళు చేసిన తప్పుకే మేము అనాథలుగా పెరిగాము అని మామూలుగా ఎవరైనా అదే మాట మాట్లాడతారు ఒక అనాథని ఎవరైనా అడిగితే. కానీ అదే అనాథకి ధ్యానం చెప్పి వాడిని కనుక ఏ తప్పులు ఇవాళ వాడి ఇలా బతకడానికి, అనాథగా సమాజంలో బతకడానికి కారణమయ్యాయో వాడు చూసుకోగలిగి ఉంటే కనుక ఇంకా వాడు మాట్లాడరు కదా. ఎవరినో బాధ్యులను చేయడం కదా. నా తల్లిదండ్రులు కని వదిలేశారు, లేకపోతే ఎవరో విసిరేశారు, ఎవడో పడేశాడు, ఎవడో ఇలా చేశాడు, ఎవడో మోసం చేశాడు, ఇవన్నీ ఉండవు. ఈవేళ నువ్వు మోసపోయావన్నా, ఈవేళ నువ్వు అనాథగా మిగిలేవన్నా, ఈవేళ నీకు ఒక నిరాదరణ జరిగింది అన్నా, నువ్వు ఎప్పుడో ఒకప్పుడు 10 మందిని ఈ సిచ్యువేషన్ లోకి నెట్టబట్టే ఇవాళ ఈ రోజు నువ్వు అనుభవించడానికి వచ్చావు. ఈ రియలైజేషన్ ఎక్కడ కలుగుతుందంటే ధ్యానం తెలిస్తే కలుగుతుంది. సో ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో నా బతుకు ఇలా అయిపోయింది అన్న ఏడుపులోంచి సో ఇలా అవ్వడానికి నేనే కారణము అన్న యాక్సెప్టెన్సీ వాళ్ళలోకి వచ్చి అప్పుడు ఆటోమేటిక్ గా ఆ సోల్ యొక్క డెవలప్మెంట్ ఫాస్ట్ గా ఉండి వాడు ఏడుస్తూ ఉంటే వాడు ఒక స్మగ్లర్ గానో, ఒక కిల్లర్ గానో, ఒక రేపిస్ట్ గానో, ఒక దొంగలానో ఎలాగో అలాగ మారిపోయే అవకాశం ఉంటుంది. కానీ అదే వాడు జ్ఞానంతో రియలైజ్ అయ్యాడు అనుకోండి, ఇక్కడ వాడు చెడిపోయే అవకాశం లేదు కదా.
తద్వారా వాడి వల్ల ఇంకో 10 మందికి నష్టం అయితే జరగదు కదా. ఇంకో 10 మంది వాడి వల్ల నష్టపోరు. మోరోవర్ వాడు చేసుకుంటున్న ధ్యానము, వాడు తెలుసుకుంటున్న జ్ఞానం వల్ల వాడి జీవితమే ఇంకా బాగుపడుతుంది. సో అందువల్ల ఏంటంటే ధ్యానంలో ఒక ఆధ్యాత్మిక సేవలో కర్మలు అంటుకోపోవడానికి, ప్రాపంచిక సేవలో కర్మలు తిరిగి మనకు అంటుకోవడానికి కారణం ఇదే. క్లియరే కదా? ఇంకేదన్నా క్వశ్చన్ ఉందా? ఓకేనా? సో అందుకని ఏంటంటే అది ఆ డిఫరెన్సియేషన్ మనం తెలుసుకున్న తర్వాత ఆధ్యాత్మిక సేవని మనం ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ప్రాపంచిక సేవ అనేది తాత్కాలికమే. నువ్వు అన్నం పెట్టడం సేవ అనుకుంటే ఈ శరీరం ఉన్నంత వరకే ఆకలి, వాడికి ఉన్న ఈ శరీరానికే ఆకలి. కానీ నువ్వు పెట్టిన అన్నం ఇవాళ ఈ జన్మకే, ఈ తాత్కాలికంగా ఈ శరీరానికే. కానీ ఒక ధ్యానం నేర్పుతున్నావు అనుకోండి, ఆ సోల్ రియలైజేషన్ కి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఈ ఇచ్చిన జ్ఞానము ఎన్ని జన్మలకు ఉపయోగపడుతుంది? తన గత జన్మలను తను తెలుసుకుంటాడు, ప్రజెంట్ సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేస్తాడు, అర్థం చేసుకుంటాడు. ధ్యానం చేయడం వల్ల జరగబోయే ఫ్యూచర్ ని కూడా సెక్యూర్ చేసుకుంటాడు. ఎందుకంటే తనకి ఇప్పుడు ఎలా ఉండాలో తనకు తెలుసు. ఎందుకంటే గతంలో అనుభవించిన తప్పుల వల్ల ఇవాళ ఈ పరిస్థితి ఎదురుపడిందని అర్థమైనప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎవరైనా తప్పు చేస్తాడా? చేయడు కదా. ఇదివరకు తప్పులు, ఇదివరకు చేసిన పాపాలే, ఇదివరకు చేసిన తప్పులే ఇవాళ నా ఈ పరిస్థితి కారణమయ్యాయని ధ్యానం ద్వారా వాడికి తెలుసుకోగలిగినప్పుడు ఇంకా మళ్ళీ ఇవాళ ఇప్పుడు తప్పు చేయడు. ఎందుకంటే మళ్ళీ రేపు అదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అర్థమైపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాడు పాస్ట్ ని అంగీకరిస్తాడు, ప్రెజెంట్ ని ఎంతో హ్యాపీగా ఎదుర్కొంటాడు, ఫ్యూచర్ ని చక్కగా సేఫ్ గా సెక్యూర్ గా ఏర్పాటు చేసుకుంటాడు. అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు 3 కాలాల్లోనూ సరిచేయబడుతోంది కదా ఒక ఆత్మకి జ్ఞానాన్ని ఇవ్వడం వల్ల. అదే అన్నం పెడితే ఒక పూటే, ఓ 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మళ్ళీ ఆకలేస్తుంది కదా, మళ్ళీ అన్నం కోసం ఎదురు చూస్తాడు కదా. సో అదనమాట. అంతకంటే ఇంకా ఇంకా చాలాగా ఉపయోగపడుతుందండి. బాగా ధ్యానం చేస్తే ఆకలేదు, వాడు ఇంకా ఎవడో పెట్టాడని ఎదురు చూసి కర్మ కొంచెం ఏడిచి చచ్చిపోవాల్సిన అవసరం కూడా రాదు. సో అదొకటి ఏంటంటే ఒక జ్ఞానికి, ఒక ఆత్మజ్ఞానికి ఎప్పుడు కూడా, ఇప్పుడు పత్రిసార్ని గమనించండి, ఆయన కొండల మీద పండల్లోనూ పడుకుంటాడు, ఏసీ రూమ్ లోనూ పడుకుంటాడు. చాలా చాలా దగ్గరగా ఆయనతో వెళ్ళి చూసిన వాళ్ళందరికీ కూడా ఎక్కడంటే అక్కడ ఒక పామరుడితోనూ మాట్లాడతాడు, ఒక పండితుడితోనూ మాట్లాడతాడు. అంటే ఒక గురువు తను ఏది ఆచరించి చూపిస్తున్నాడు, ఎందుకు చూపిస్తున్నాడు అన్న దాని గురించి మనం తెలుసుకుంటే కనుక, ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే తన ప్రజెంట్ సిచ్యువేషన్, ఒక రోడ్డు మీద పేవ్మెంట్ మీద పడుకోవాల్సి వచ్చిన వాడు ధ్యానం తెలియనక ముందు ఏడుస్తూ ఉంటాడు, కసితో ఉంటాడు, కోపంతో ఉంటాడు. ఎవడన్నా వచ్చి తన పట్ల జాలి చూపిస్తే బాగుంటును అన్న ఒక నెగిటివ్ ఎమోషన్ తో ఉంటాడు. ఎందుకంటే మనసుకి వచ్చేటువంటి వికారాలు ఇవన్నీ. అదే వ్యక్తికి ధ్యానం తెలిసిన తర్వాత ఆ పేవ్మెంట్ మీద కూడా నేను ఒక ఆత్మను అనుకుని ఆనందంగా నిద్రపోతాడు. అంటే ఇక్కడ ఎన్ని సమస్యలు కేవలం ధ్యానం వల్ల, మనిషికి కలిగే ఆత్మ జ్ఞానం వల్ల ఒక వ్యక్తిని ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 కూడా సరిచేయగలిగింది ఒక ధ్యానం అనేది ఇవ్వడం వల్ల సరిచేయబడుతుంది. కానీ నువ్వు ఇంకేది ఇచ్చినా సరిచేయలేవు కదా. ఇవాళ అన్నం పెట్టినా రేపటికి రాత్రికి ఆకలేస్తే నువ్వు ఉండాలి, వాడికి రెడీగా పెట్టాలి. అది పోనీ, అది సరిపోయింది, ఇంకేదైనా ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు నువ్వేం చేసినా గతం తాలూకు బాధలో ఉన్నవాడిని నువ్వు బయటికి తీసుకురాలేవు. ఎందుకంటే నేను పడిన కష్టం మీకేం తెలుసండి, మీరు అలాగే మాట్లాడతారు అంటాడు. ఎందుకంటే వాడి లోపల ఆ ఫ్రస్ట్రేషన్ అలా ఉండిపోయింది. అదే ఆత్మపరంగా తను తాను అర్థం చేసుకున్న వాడికి తను రియలైజ్ అయిపోయినప్పుడు ఇంకా అప్పుడు ఆ గతం తాలూకు బాధ లేదు, వర్తమానం తాలూకు భయము లేదు, భవిష్యత్తు తాలూకు ఆశ, మోహము, భయము, బంధము, ఇంకా ఇవన్నీ కూడా పనికొచ్చే ఎమోషన్స్ కాదు. ఇవన్నీ కూడా మన ఎనర్జీని తినేసేవే తప్పించి ఉపయోగపడేవి కాదు. సో ఇప్పుడు నేను నా లైఫ్ నేను ఎలా చేసుకోవాలి, నా ఆత్మ ఎదుగుదల ఎలా నేను చేసుకోవాలి, తద్వారా నా పాస్ట్ ని ఎలా అంగీకరించాలి, నా ప్రెజెంట్ ని ఎలా ఎదుర్కోవాలి, నా ఫ్యూచర్ ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అన్న త్రికాల జ్ఞానం ఏర్పడుతుంది ధ్యానం వల్ల. ఏ వ్యక్తికైనా సరే ధ్యానం వల్ల త్రికాల జ్ఞానం ఏర్పడుతుంది. సో అందువల్ల ఏమవుతుందంటే ఒక సోల్ కి ఏది ఇచ్చినా అది శాశ్వతంగా నిలబడుతుంది. కాబట్టి దాన్ని వాడు కలిగిన జ్ఞానంతో వాడి కర్మల్నే క్లియర్ చేసుకుంటున్నప్పుడు ఇంకా మళ్ళీ మనకు కర్మ అంటుకునేది లేదనమాట.
అంటే అందుకని ఏ వ్యక్తి అయినా సరే ఇలాగే అజ్ఞానంతో ఎదుర్కొంటాను అనుకుని వచ్చేవాడు, అంటే మీరు అన్నట్టు తమో గుణంలో ఉన్నవాడికి అలాగే ఎదుర్కొంటానని వాడు అలాగే ఉంటాడు. ఒక తమో గుణంలో ఉన్న వ్యక్తికి వెళ్ళి ధ్యానం చెప్పాము అనుకోండి, ఇప్పుడు ఈవేళ అర్జెంట్ గా నువ్వు ధ్యానం చెప్పావు బానే ఉంది, ఆ సంగతి అంతా నాకెందుకు, ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నాకు అన్నం పెట్టి ముందరా అని మాట్లాడతాడు. వాడు వెండు, మనం చెప్పినా వాడు వెండు, గొడవ లేదు మనకేం ఎందుకంటే అమ్మో వీడు అజ్ఞానంలో ఉన్నవాడిని మనం బలవంతంగా ధ్యానంలోకి తీసుకురావడం వల్ల కూడా మనకి మీరు చాలా వయసు క్వశ్చన్ అండి, ఆ క్వశ్చన్ కూడా అన్న భయం మనకు అక్కర్లే. ఎందుకంటే వాడికి తమో గుణంలో ఉన్న వ్యక్తి అయితే నువ్వు ఎంత ముత్తుకొని చెప్పినా వాడి మనసులోకి ఇంత కూడా మనం ఎక్కించలేము. నువ్వు ఎంతైనా చెప్పు, నాకు ఇప్పుడు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చావా, చెప్పావా, అంటే ఎంతమంది ఎలక్షన్స్ ముందు ఎన్ని మంచి విషయాలు చెప్తున్నాం, కొన్ని మనమే ఉన్నాం, ఎవరో దాకా అక్కర్లేదు. ఎంత చెప్పినా చివరికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేవాడికి, మందు ప్యాకెట్ ఇచ్చేవాడికి వాడు వెళ్ళి ఓటేసుకొస్తాడు కదా. ఇంక దాన్ని అందువల్ల మనకేం భయం లేదు. ఎందుకంటే వాడిని మనం ఏదో మార్చేసి ఆ కర్మని వాడు అలా ఎదుర్కోవాల్సి వచ్చిన కర్మని మనం ఏదో బలవంతంగా మార్చేమేమో అన్న భయం లేదు. ఎందుకంటే తమో గుణంలో ఉన్నవాడు ఈ జన్మలో ధ్యానాన్ని అంగీకరించడం అనే పరిస్థితి వాళ్ళు లేనప్పుడు మనం తీసుకొచ్చి ధ్యానం క్లాస్ లో కూర్చోబెట్టినా వాడు కూర్చుంటాడు, బుర్రలోకి ఏం వెళ్తాడు, ఎందుకు కూర్చుంటాడు, మధ్యాహ్నం అన్నం పెడతారని. అక్కడ కావాల్సిన వాళ్ళకి భోజనం. అందుకని ఏంటంటే ఇక్కడ మనకేం ప్రాబ్లం లేదండి, దీనివల్ల మనకి ఏ కర్మ అంటుకోదు. ఓకే, ఇంకా దీని మీద ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రత్నం గారు ఏమైనా క్వశ్చన్ ఉందా మీది? అదే అంటున్నారు, అంటే ఇంతవరకు వచ్చామంటే ఆటోమేటిక్ మనకు వచ్చిందే కదండి. ఏంటండి కొంతమంది ఎట్లా ఉన్నారంటే ఆ సోల్ మనం అంతవరకు చేరుకున్నట్టే కదండి. మనం అంటే వేరే వాటి మీదకి మనం వెళ్లకుండా ధ్యానం లైన్ నేర్చుకోవాలని మేము అనుకుంటున్నాం కనుక అంటే మన వరకు అందరూ వస్తున్నాం కదండి. నేను మన వరకు కాదు, అంటే సేవ అనే దాంట్లో ఏ సేవలో, ఆధ్యాత్మిక సేవలో కర్మలు మనం ఎందుకు ఎదుటి వాళ్ళ కర్మలు అంటించుకోము, ప్రాపంచిక సేవలో ఎందుకు ఎదుటి వాళ్ళ కర్మలు మనం అంటించుకుంటాము అన్న టాపిక్ లో గురించి క్వశ్చన్ మీరు ఏదైనా అడగండి. అవును, లేదు మేడం, మీరు చెప్పండి మేడం, కంటిన్యూ చేయండి. ఓకే కదా, అంతవరకు ఏం లేదు. సో అట్లా ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మందనే మార్కు భూమి మీద వేసి వెళ్ళాలి. ఎలా వేసి వెళ్ళాలి, సరే ఏం చేద్దాము, ఏదో ఒకటి చేద్దామని అందరికీ ఉంటుంది, కానీ ఏం చేద్దాము, ఏది చేస్తే కరెక్ట్ అది తెలుసుకోనే అవకాశం ఒక ధ్యానికి మాత్రమే ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది ఇది అనమాట. సో అట్లాగా చేస్తూ ఉన్నప్పుడు మనము ధ్యానం చెప్పడము, రెండు ఒక్కొక్క వ్యక్తిని శాఖాహారుగా మార్చడం అంటే ఎవరిని మనం ఏం మార్చలేమండి. పత్రి సార్ అదే చెప్పారు, ఎవరిని మార్చడానికి నువ్వేం ప్రయత్నం చేయొద్దు, నువ్వు మార్చేస్తే మారిపోయేవాడైతే ఇవాళ ప్రపంచం ఆయన తిరుగుడికి ఎప్పుడో మారిపోవాలి, మందాక ఎందుకు, ఆయనే ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కదా. సో అందుకని ఏంటంటే మనం మార్చడము, మనం చెప్తే మారిపోయారు అనేది ఎప్పుడూ లేదండి. వాళ్ళు మారే టైం వచ్చినప్పుడే వాళ్ళు మారుతారు, కానీ చెప్పడం అనేది మాత్రం మన బాధ్యత. ఎప్పుడో అప్పటికి నేర్చుకుంటారు కదా అని ఒక వయసు వచ్చాక అదే అర్థం అవుతుంది, కానీ 4వ సంవత్సరంలో ఏబిసిడీలు నేర్పించడం మానేయం కదా. అసలు చెప్పకపోతే ఇప్పటికీ రాదు, కానీ ఎప్పుడప్పుడు చెప్పడం అనేది జరగాలి. నేర్చుకోవడం అనేది వాళ్ళు నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు నేర్చేసుకుంటారు. సో అట్లాగా మనమంటూ ఎవరిని మార్చడం జరగడం పోయినా, కానీ మన బాధ్యత ఏంటి అంటే వాళ్ళకి తెలియని విషయాన్ని తెలియచెప్పడం. మనం చేస్తున్న పని ఏంటి, ఒరే మాంసాహారం తినడం తప్పు, ఎందుకు తప్పు, మరి మామూలుగా అయితే ఎందుకు తప్పు ఎవరు చెప్పరు, ఎందుకంటే అది తింటే బలం వస్తుందని, అది వస్తుందని, ఇది వస్తుందని చెప్తారు. కానీ మనం మాత్రం ఏం చెప్తాము, నువ్వు మాంసాహారం తీసుకుంటే నీ గత జన్మలు ఎన్నో జీవుల్ని బాధ పెట్టిన తాలూకు హింస అనేది నీకెంతో కర్మని పోగు చేస్తుంది, ఈ కర్మని ఈ జన్మలోనూ మళ్ళీ రాబోయే జన్మల్లో కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది అని మనం అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాం కదా. సో అందువల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పనా, కాన్సెప్ట్ ఫ్లోలో అంటారా, ఎక్స్పీరియన్స్ చెప్పనా. సో ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా బేసికల్ గా మరి బ్రాహ్మణ్ ఫ్యామిలీ కాబట్టి శాకాహారులమే, ఎప్పుడు మాంసాహారం గురించి ప్రసక్తి లేదు, ఎగ్స్ కూడా ఎప్పుడు ఇంట్లోకి రాలేదు. సో ఈ గొడవ అంతా గొడవ లేదు. కానీ
అందుకని నేనేంటంటే ధ్యానం క్లాసెస్ లోకి వచ్చినా నేను ధ్యానం గురించి ఆత్మజ్ఞానం గురించే ఎక్కువగా రిసీవ్ చేసుకునేదాన్ని, దాన్నే ఎక్కువ చెప్పేదాన్ని. నేను శాకాహారం జోలికి వెళ్ళేదాన్ని కాదు. కానీ చాలా మంది అడిగారు, మీరు ఎందుకు శాకాహారం గురించి చెప్పరు అని. ఎందుకు చెప్పడం, నాకు ఒకటి అనుభవం ఉంటే కదా ఎవరికైనా చెప్పడానికి, నాకేం తెలియదు కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక మాంసాహారి శాకాహారిగా మారాలంటే ఇంకొక మాంసాహారి శాకాహారిగా మారితే వాళ్ళు చెప్తే బాగా వింటారు, నేను చెప్తే ఎవరు వింటారు? నాకు అనుభవం లేదు, నేను మారిన ఇది లేదు. ఏమన్నా చెప్పామనుకోండి, నువ్వు ఎప్పుడైనా తిన్నావేంటి మానేమని చెప్తావు, బాగానే చెప్తావు, నీకు ఆ సమస్య లేదు కాబట్టి బాగా ఈజీగానే చెప్తారులే అని మాట్లాడతారు. సో అందువల్ల ఏంటంటే ఆ, నాకు నాకు అనుభవం లేదు కాబట్టి నేను ఆ విషయంలో ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఒకసారి ఏం జరిగిందంటే హలో, సో ఒకసారి ఏం జరిగిందంటే మాకు అనుభవం అయ్యే పరిస్థితి వచ్చింది. ఎలా అనుభవం అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఎలా అనుభవం అయ్యే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యంగా ఈ విషయంలో ఎందుకు మాంసాహారం అనేది నీకు కర్మని అంటగడుతుంది అనేది ఎలా తెలుసుకుంటామంటే నాకు తెలియనంత వరకు నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మనం చెప్తే తిని మానేసిన వాళ్ళు చెప్తే బాగా వింటారు, మనం చెప్తే ఎవరు వింటారు అనేది నా ఉద్దేశం అన్నమాట. సో అప్పుడు ఏం జరిగిందంటే మా మా రెండో అబ్బాయికి, వాడికి చిన్నప్పటి నుంచి మెడిసిన్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అని చాలా ఇష్టం. చాలా వాడి ఇష్టమే. అంటే పిల్లలు ఏది చదువుకోవాలనుకుంటే మనము అదే ఎంకరేజ్ చేస్తాం కదా. సో అలాగా ఫస్ట్ టైం ఎంసెట్ రాసిన తర్వాత వాడికి వచ్చిన ర్యాంక్ కి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రాలేదు. అది ఫస్ట్ లాంగ్ టర్మ్ తర్వాత అన్నమాట. వచ్చిన ర్యాంక్ అంతే 3000+ లో ఉంది. మనకి గవర్నమెంట్ సీట్స్ అన్ని కూడా 2000కి పూర్తిగా అయిపోతాయి. సో అయిపోయినప్పుడు వాడు ఆ రోజు కూర్చుని రిజల్ట్ రాగానే ఒక పావుగంట అయితే బాధపడ్డాడు. అమ్మా, ధ్యానం చేస్తే అందరికి మంచి జరుగుతుంది అంటావు కదా, శాకాహారం తీసుకుంటే మాంసాహారం మంచిది కాదు, శాకాహారం తీసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది అంటావు కదా, మరి మేము చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాము, మనం పుట్టినప్పటి నుంచి శాకాహారమే కదా, నాతో పాటు ఉన్నవాడికేమో వాడికి ధ్యానమో తెలీదు, వాడు మా శాకాహారి కాదు, వాడికి ఏమో 800 ర్యాంక్ వచ్చింది, మరి నేను కష్టపడలేదా, నేను అంత బాగా చదవలేదా అంటే నేను అలాగే చదివాను కదా, మరి నాకెందుకు రాలేదు అని అడిగినప్పుడు సో ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ పిల్లలు చాలా మంది, మనం కాలేజెస్ లోను స్కూల్స్ లోను ధ్యానం చెప్తాం, ఒక ధ్యానం విషయంలో కానీ, ఒక ఆత్మజ్ఞానం విషయంలో కానీ, ఒక శాకాహారం విషయంలో, ఏ విషయంలో అయినా సరే పిల్లలు ఎప్పుడు కూడా వెంటనే క్వశ్చన్ చేస్తారండి. మనం పెద్దవాళ్ళం అయితే ఏమో కరెక్ట్ ఏమో, వాళ్ళు అలా చెప్పారు కదా ఇంతేనేమో అని విని ఊరుకుంటాం. కానీ పిల్లలు వాళ్ళు సాటిస్ఫై అయితే కానీ, వాళ్ళకి ఆ శాస్త్రీయత అందులో కనపడితే కానీ వాళ్ళు నమ్మరు. సో అప్పుడు అలా అడిగినప్పుడు నాకు ఆ క్షణం, ఎందుకంటే ఒక బాధగా ఉన్న వ్యక్తికి మనం ఏం చెప్పినా అదేదో సర్ది చెప్పినట్టు, నేను చెప్తున్న ధ్యానాన్ని నేను ఇంకా సమర్థించుకున్నట్లే ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చెప్పినా నీకు నేను చెప్పిన దాన్ని సమర్థించుకుంటున్నట్టు ఉంటుందిరా. అందుకని మనం ఏం చేద్దామంటే మన ఇద్దరం కలిసి ధ్యానం చేద్దాం. ధ్యానం చేసిన తర్వాత అప్పుడు ఈ ప్రశ్నని మనం ధ్యానంలో వేసుకుంటే అప్పుడు నీ సమాధానం నీకు వస్తుంది, నా సమాధానం నాకు వస్తుంది. ఎందుకంటే ఎవరి నుంచి వచ్చే సమాధానం వాళ్ళకి కరెక్ట్, పక్కన వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా అది కరెక్ట్ అవ్వదు. సో అలాగే అంచుకున్నాం. ఒక రిజల్ట్ వచ్చిన 1 గంట తర్వాత ఇద్దరం కూర్చొని ఒక 2 గంటలు ధ్యానం చేసాం. ధ్యానంలో ఏంటంటే అసలు ఎందుకు ఇలా జరిగింది, దీనికి కారణం ఏంటి, మేము వేసుకున్న క్వశ్చన్, వాడు నేను విడివిడిగా వేసుకున్న క్వశ్చన్ అయితే అదే. సో ఆ క్వశ్చన్ వేసుకుని కూర్చున్న తర్వాత ఆ 2 hours ధ్యానం తర్వాత ఆ రోజు నుంచి ఆ ఫస్ట్ డే ఏం జరిగిందంటే, ఒక మాస్టర్ గారు వచ్చారు, గురువు వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ రోజు నుంచి 10 రోజులు మీ ఫ్యామిలీ నలుగురు కలిసి రోజు సాయంత్రం 6 గంటలకి నలుగురు కలిసి కూర్చొని ధ్యానం చేయండి అన్నారు. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యింది అనమాట. ఆ విషయానికి సమాధానం రావడం అనేది అక్కడ మొదలైంది. ఆ 10 రోజులు పూర్తయ్యేటప్పటికి తెలిసినది ఏంటి అంటే, ఈ అబ్బాయి గత 4 జన్మల కిందట ఎప్పుడో మేకల్ని చంపి అమ్మే వృత్తిలో ఉన్నాడండి. ఇప్పుడు కాదు, ఎప్పుడో 4 జన్మల కిందట ఆ వృత్తిలో ఉన్నప్పుడు మరి గ్రూప్ సోల్స్ ఉంటాయి కదా, జంతువులన్నిటికీ కూడా కొన్ని గ్రూప్స్ కలిపి ఒక గ్రూప్ సోల్ ఉంటుంది అనమాట. ఆ మిగతావన్నీ వెళ్ళిపోయినా ఆ గ్రూప్ సోల్ లో ఒక సోల్ మాత్రం ఏం చేసిందంటే,
అది వేరే జన్మలకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ ఈ ఈ ఈ ఈ జరిగిన హింస తాలూకు కర్మ ఉంది కదా, అదేం చేసిందంటే వీడి సంగతి ఏదో నేను తెలుసుకుని కానీ నేను నెక్స్ట్ బర్త్కి వెళ్తే మర్చిపోతారు కదా దీన్ని. సో అందుకని అది జన్మ తీసుకోలేకుండా ఉండిపోయింది. ఇంతకీ అది ఏం జరిగిందంటే ఫస్ట్ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ 2వ రోజుని అందరం కలిసి ధ్యానంలో కూర్చున్నప్పుడు 10 రోజులు చేయమన్నారు. 10 రోజులు చేసిన తర్వాత 11వ రోజుని మొత్తం మాస్టర్స్ అందరూ ఎంతో మంది పత్రి సార్తో కూడా కలిపి, ఇవన్నీ యాస్ట్రల్ లెవెల్లో జరిగింది. అఫ్ కోర్స్ ఇక్కడ మనం ధ్యానం గురించి చెప్పుకునే వాళ్ళమే ఉన్నాం కాబట్టి ఇది అందరికీ అర్థమవుతుంది, మామూలుగా జనాలకి అర్థం కాదు. ఏంటంటే అందరూ కలిపి మీటింగ్ లో ఆ మేక సోల్ తో మీటింగ్ అనమాట. ఏంటంటే అప్పుడు అది అడిగింది అనమాట, ఏంటంటే నువ్వు ఏ రకంగా ఒక జంతువు ప్రాణం విలువ తక్కువది, ఏ రకంగా ఒక మనిషి ప్రాణం విలువైంది. మనిషి ప్రాణం విలువైంది కాబట్టి నువ్వు మనిషి ప్రాణాలను కాపాడే వృత్తిలోకి వెళ్ళాలనుకుంటున్నావు. సో కాబట్టి నా ప్రాణం విలువ లేనిది కాబట్టి నన్ను చంపి పారేశారు. అప్పుడు అది ఇప్పుడు ఏంటంటే నువ్వు మరి ఇప్పుడు ఇదేంటమ్మా ఇప్పుడు ఏంటి ఇది అంటే, నువ్వు గత 4 మనం ఏమనుకుంటామంటే ఏ కర్మ అయినా కానీ నెక్స్ట్ బర్త్ లో బయటకు వచ్చేస్తుంది అనుకుంటాం. అప్పటిదాకా నేను అలాగే అనుకున్నాను. ఆ సిచ్యువేషన్ తర్వాత కర్మ గురించి బాగా అర్థమైంది అనమాట. సో ఏంటంటే ఈ గత 4 జన్మల్లోనూ ఎక్కడా కూడా అతను సమాజంలో అంటే ఒక మామూలు వ్యక్తిగా జన్మ తీసుకోలేదు. రెండో కారణం ఏంటంటే అందున మనిషి ప్రాణాలను కాపాడే వృత్తిలోకి వెళ్ళడమే తన ఇష్టంగా మార్చుకున్న జన్మ అసలు తీసుకోలేదు. మూడో కారణం ఏంటంటే మధ్యలో జరిగిన గత 3 జన్మల్లో కూడా ఆధ్యాత్మిక సాధన చేసుకోవటానికి ఎక్కడో హిమాలయాల్లోనూ అక్కడ పుట్టి ఒక యోగిగా తిరుగుతూ ఉన్నాడే కానీ ప్రాపంచిక జీవితంలోకి రాలేదు. అప్పుడు ఆ సిచ్యువేషన్ మొత్తంలో నాకు అర్థమైంది ఏంటంటే ఒక యోగి మీద కర్మలు చాలా పనిచేయవు. ఎందుకంటే పత్రి సార్ అందుకే చెప్తారు కదా సంసారంలోనే నిర్వాణం అని చెప్పి. నీకు ఎప్పుడైతే నువ్వు సంసారంలోకి వచ్చావో, ఎప్పుడైతే నువ్వు సమాజంలోకి వచ్చావో, ఇక్కడే నీకు కర్మకు నువ్వు బదులు. అంటే అక్కడ మనకి కర్మ లేవు. ఎందుకు అంటే కేవలం ఆధ్యాత్మిక సాధనే. 24 hours వాడు ఆధ్యాత్మిక సాధనే. వాడు కళ్ళు తెరిచి ఆకలి వేసినప్పుడు కళ్ళు తెరుస్తారు. ఆ హిమాలయాల్లో అక్కడ ఏముంటాయి, ఏ పండు ఏ కాయో దొరికితే తింటారు, లేదంటే మళ్ళీ కాస్త మంచి కళ్ళు మూసి కూర్చుంటారు. ఇంకా అక్కడ వాడిని బాధించడానికి ఇంకా అక్కడ ఏ కర్మ కావాలి? ఆహారం కోసం సంపాదించుకోవాలన్న కష్టం లేదు, నిద్రపోవాలి, టైంకి ఏర్పాటు కావాలి, ఏసీ రూమ్ కావాలి, ఈ సమస్యలు అక్కడ ఏమీ లేవు. అక్కడ ఉండేదే శరీరంతో ఎంతో కష్టపడుతూ వాళ్ళు ఎన్నో కష్టతరమైన ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కొత్తగా అక్కడ కష్టపడడానికి ఏమీ లేదు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే ఈ సమాజంలో మనము మన సంసారం ద్వారా మన కర్మల్ని ఎదుర్కొంటూ సంసారంలోనే మోక్ష మార్గానికి వెళ్ళడానికి వస్తామో ఇక్కడే, అందుకనే సంసారంలోనే నిర్వాణం. పత్రి సార్ మనకు చెప్పింది ఏంటి, సార్ రాకముందు వరకు మోక్షం అంటే నిర్వాణం అంటే ఎవరికో ఋషులకి మరి ఇంకెవరికో అన్ని వదిలేసిన సన్యాసికి అనుకున్నాం. కానీ సంసారంలోని నిర్వాణం ఎందుకు అయ్యిందంటే ఇక్కడే నువ్వు అన్ని గత జన్మల కర్మలన్నీ వదిలించి చేసుకోగలవు. ఇక్కడే నువ్వు ఎన్నో పనులు చేస్తూ ఎన్నో బంధాలు నిలబెట్టుకుంటూ ఎన్నో రకాలుగా నీ ఆత్మపరమైన ఎదుగుదలకు సంబంధించిన అనుభవాలన్నీ నువ్వు ఎక్కడైతేనే పొందగలవు, సంసారంలో అయితేనే పొందగలవు. సో అట్లా అనమాట. అయితే ఇంతకీ అది ఏం క్వశ్చన్ చేసింది అంటే ఇప్పుడు నువ్వు నాకు దొరికావు. ఎట్లా దొరికావు అంటే నువ్వు ఈ వృత్తిని, నువ్వు మనిషి ప్రాణాలను కాపాడే వృత్తిని నీ ఇష్టంగా ఎంచుకున్నావు కాబట్టి మరి ఇప్పుడు నాకు లెక్క తెలుసుకొని నాకు ఇప్పుడు లెక్క తేలాలి. ఏ రకమైన లెక్క అంటే ఒక మనిషి ప్రాణమే ఏ రకంగా విలువైంది, ఒక జంతువు ప్రాణం ఏ రకంగా విలువ తక్కువది, ఇప్పుడు నాకు చెప్పు. సో అప్పుడు చాలా జరిగింది అనుకోండి. అంటే ఒక జంతువు ప్రాణం ఎంత విలువైంది, ఎందుకు వ్యక్తి మనిషి ప్రతివాడు కూడా మాంసాహారాన్ని మానేయాలి అనేది తెలుసుకున్న తర్వాత నాకు అప్పుడు దాని నుంచి అర్థమైంది ఏంటంటే ఆ తర్వాత నేను చెప్పడం మొదలు పెట్టాను అనమాట. శాకాహారం గురించి చెప్పడము, జీవహింస మానేయాలని చెప్పడము, ఎన్నో శాకాహారాలు నెంబర్ ఆఫ్ శాకాహార ర్యాలీస్ చేయటము ఆ తర్వాత స్టార్ట్ అయింది. ఎందుకు అంటే అప్పుడు నాకు ఆ ఎపిసోడ్ మొత్తంలో నాకు అర్థమైంది ఏంటంటే
ఒక వ్యక్తిని బాధించిన కర్మ ఉంటుంది అనుకోండి, ఎవరికైనా తిట్టామో కొట్టామో వాడిని బాధ పెట్టామో ఏదో జరిగితే ఆ కర్మ వెంటనే ఈ జన్మలోనే బయటపడిపోతుంది, లేదంటే తర్వాత జన్మలో అయినా బయటపడిపోతుంది. మళ్ళీ ఇంకొకళ్ళని మన మాటని బాధించటమో, లేకపోతే మన దగ్గర అప్పు తీసుకునే కొట్టి బాధించడమో, లేకపోతే ఇంకోటి ఏ రకంగా బాధిస్తే ఆ రకంగా మనం బాధించబడిపోవడం అక్కడితో అయిపోతుంది. కానీ ఒక జంతువుని బాధించిన కర్మ మాత్రం ఎక్కడైతే నువ్వు ఎక్కడ దెబ్బ తగిలితే నువ్వు ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతావు. దెబ్బ కూడా ఏంటంటే ఎక్కడ కొడితే నీకు ఎక్కువ నొప్పి కలగాలి, అక్కడికి వచ్చి తగులుతుంది అనమాట. అది కూడా ఎప్పుడు తగులుతుంది అంటే ఒక జంతువుని హింసించిన తాలూకు కర్మ అనేది ఎన్ని జన్మలైనా వెంటబడి అనువైన అవకాశం వచ్చి నీకు ఎప్పుడు కొడితే నీకు విపరీతమైన పెయిన్ కలిగి దెమ్మ తిరిగి అప్పుడు కరెక్ట్ ఇది అని మనకు తత్వం బోధపడుతుందో అక్కడ దాకా వెయిట్ చేస్తుంది. మిగతా జన్మలు ఆ కర్మతో పోలిస్తే మిగతా కర్మలన్నీ చాలా చిన్నవి అనమాట. చాలా చిన్నవి, వెంటనే బయటకు వచ్చేస్తాయి. మనిషికి చేసిన తాలూకు తప్పులు ఏవైనా సరే వెంటనే బయటకు వచ్చేస్తాయి. కానీ జంతువుకు చేసిన తాలూకు మాత్రం, ఎందుకంటే నీకు ఎక్కువ పెయిన్ కావాలి, ఇప్పుడు ఈ జన్మలో వాడికి అదంటే ఎక్కువ ఇష్టం. ఎంత ఇష్టమో అంటే మేము అడిగామన్నమాట. ఆ రోజు నేను కూర్చుని ఎవరే రిజల్ట్ వచ్చింది, కొన్ని కౌన్సిలింగ్కి వెళ్దాం, ఏదొస్తే అది తీసుకో, కొన్ని ఏదొస్తే అది చదువు అంటే నా వల్ల కాదమ్మా, నేను చదవలేను, నా మనసు అక్కడ లేదు, వాడికి అది ఇష్టం లేదు. నేను అవ్వాలనుకుంటే నేను ఏదైనా కాగలను, ఇంకేదైనా కాగలను, ఏ ఆఫీసర్ అయినా కాగలను, ఏ ఉద్యోగం తెచ్చుకోగలను, ఎలాగైనా చేయగలను. కానీ వాడికి అది ఎంత ఇష్టం అంటే రేపు పొద్దున్న నేను ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే నా కుటుంబంలో ఎవరో ఒకళ్ళతో ఎప్పుడో అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ సీట్ లో కూర్చోవాల్సింది నేను కదా అన్న బాధ నాకు ఉంది చూసావు, దాన్ని తట్టుకోవడం నా వల్ల కాదు. అంటే అంత మాట మాట్లాడిన తర్వాత మనం ఇంకా కౌన్సిలింగ్కి వెళ్దాం, ఏదొస్తే చదవమని ఇంకా అనలేము. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి చదువుతావా అంటే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, అయితే నాకు 2 గేదెలు కొనిపెట్టు, పాల వ్యాపారం చేసుకుంటాను, లేకపోతే ఆటో కొనిపెట్టు, ఆటో నడుపుకుంటాను, అంతే తప్పించి చచ్చినా నేను ఇంకా చదవను. ఇంకేం ఉంటే నా దగ్గర ఉండే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ తప్పించి ఇంకా నేను చదవను, నాకు ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకోటి ఏది నేను యాక్సెప్ట్ చేయలేను, నేను చదవలేను. అంటే అంత ఇష్టమైనప్పుడు ఇప్పుడు కదా దెబ్బ తగిలితే పెయిన్ ఎక్కువ వచ్చేది. సో అట్లా ఏంటంటే అదొకటి అర్థమైంది. రెండోది ఏం అర్థమైందంటే ఒక జంతువుని హింసించిన తాలూకు కర్మని అనుభవించాలి అంటే ఏ వ్యక్తి అయినా కానీ నువ్వు తిడితే తిట్టించేసుకుంటావు, కొడితే కొట్టించుకుంటావు. కానీ ఎవరైనా తిట్టినప్పుడు తాత్కాలికంగా మనసు బాధపడుతుంది, ఎప్పుడో నేను ఏదో చేశానేమో, ఇప్పుడు నన్ను అన్నారు అని కూడా మనకు ఆ క్షణం గుర్తుకు రాదు. కానీ అది కాసేపు అయినా బాధ పెట్టి అయినా సరే ఆ కర్మ రిలీజ్ అయిపోతుంది. కానీ ఒక జంతువుని హింసించిన తాలూకు కర్మ ఉంది చూశారు, ఆ కర్మ ఏంటంటే దాన్ని ఎదుర్కోవాలి అంటే తాత్కాలికంగా పడే బాధని కూడా ఆ కర్మ కనుక బయటికి రావడం మొదలు పెట్టిందంటే దాన్ని ఎదుర్కోవాలంటే ఒక్కడి వల్ల కాదు. చేసిన వాడు ఒకడే, కానీ తట్టుకోవాలంటే కుటుంబం మొత్తం సహాయం చేయాలి. అందుకని మమ్మల్ని అందరినీ వాడితో కలిపి ధ్యానం చేయమన్నారు. ఎందుకంటే ఈ పిల్లాడు ఈ కర్మను ఎదుర్కోవడం కోసం ఎంతమంది వెనకాల సపోర్ట్ కావాలన్నమాట. అంటే ఒక ఫ్యామిలీలో ఏ కర్మ కుటుంబ కర్మగా మారుతుంది. కర్మలు చాలా కర్మలు ఉంటాయి, దాని గురించి రేపు మాట్లాడుకుందాం. కానీ ఈ జీవహింస తాలూకు కర్మ ఉంది చూశారు, ఈ కర్మని ఒక వ్యక్తి చేసేది ఎప్పుడు ఒక వ్యక్తే చేస్తాడు. తినేది ఒకడే, వండేది ఒకడే, లేకపోతే అమ్మేది ఒకడే, ఏదో ఒకళ్ళు చేస్తారు. కానీ దాన్ని ఎదుర్కోవాలంటే ఒక్కడి వల్ల సాధ్యం కాదు, తట్టుకోలేరనమాట. ఆ కర్మ బయటకు వస్తే అంటే ఆ టైంలో అది పెట్టిన పెయిన్ అంత ఉందన్నమాట. ఒక్కటి వచ్చి నీ ఎదుర్కొండా నిలబడితే నువ్వు తట్టుకోలేనంత బాధ అది పడింది. అందుకని ఏమవుతుందంటే కుటుంబం మొత్తం సహకరించి కుటుంబం మొత్తం ఎంతో కొంత ఆ పెయిన్ ని తీసుకోగలిగేటట్టుగా ఏర్పాటు చేసుకుని అప్పుడు ఆ జన్మలో ఆ కర్మని బయటికి తెచ్చుకోవడానికి ఏర్పాటు జరుగుతుంది అనమాట. అంటే చూడండి, ఒక దెబ్బనైనా ఒక వ్యక్తి అనుభవించేస్తాడు, ఒక తిట్లైనా ఒక వ్యక్తి అనుభవించేస్తాడు, ఒక ఆర్థిక నష్టమైనా ఒక వ్యక్తి అనుభవించేస్తాడు. కానీ ఒక జీవిని హింసించిన తాలూకు హింసను మాత్రం అనుభవించాలంటే ఒక్కడి వల్ల సాధ్యం కాదు. అందుకని కుటుంబం అందరం పంచుకోవాలి. ఎలా పంచుకుంటామంటే, ఒకటి మనకి ఎక్కడ దెబ్బ తగిలితే ఎక్కువ పెయిన్ తగిలితే అక్కడ బయటకు అక్కడ కదా బయటకు వస్తుందని మనకు అర్థమైంది. ఇప్పుడు మన పిల్లలు మనకి బాధ కలిగినా మనకి పెద్ద బాధ అనిపించదు, కానీ మన పిల్లలు బాధపడితే మనకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనకి ప్రియమైన వాళ్ళు ఎవరు బాధపడుతున్నా అది చాలా పెయిన్ గా ఉంటుంది అనమాట. సో అట్లాగా కుటుంబం మొత్తము ఆ కర్మని
అనుభవించేలాగా, అంటే సపోర్ట్ ఉండాలి వెనకాల. ఆ కర్మను అనుభవించాలి అంటే చాలా సపోర్ట్ కావాలి అనమాట. సో అట్లాగా ధ్యానం తెలిసి బట్టి ఆ కర్మ నుంచి బయటపడడానికి అవకాశం తగిలింది. ఎప్పుడు ఎలా అంటే అందరం ధ్యానం చేసేవాళ్ళం అవడం వల్ల, మళ్ళీ ఒక్కటి ధ్యానం చేసుకుని బయటికి రావాలంటే ఇంకెన్నాడు పడుతుందో, ఎంత సాధన చెయ్యాలో. సో అందువల్ల ఏంటంటే అందరం ధ్యానం చేస్తూ అవడం బట్టి నలుగురిని మళ్ళీ ధ్యానం చేయమని ప్రతిరోజు. అప్పుడు ఒక 10 రోజులు ఒక ప్రాసెస్ జరిగిన తర్వాత 11వ రోజు ఏంటంటే అప్పుడు ఇది మేమందరం కూడా కుటుంబం మొత్తం అందరం కూడా మేము జీవహింస మహాపాపము అన్నది మేము అర్థం చేసుకున్నాం కదా, ప్రాక్టికల్ గా తెలిసింది కదా. ఆ పెయిన్ వల్లే అది ఎంత బాధపడితేనో మనకి ఇంత చిన్న కర్మగా ఎదురుపడితే, పిల్లాడు ఏడిస్తే భరించలేకపోతున్నామే, ర్యాంక్ రాకపోతే వాడు భరించలేకపోతున్నాడు, జీవితమే లేదనుకుంటున్నారు కదా. మరి ఇలాంటివి జరిగితేనే ఏదేదో పిల్లలు ఏదేదో అయిపోయి ఏ సూసైడ్ చేసేసుకుంటే మరి ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ, జీవితాంతం బాధే కదా. అంటే ఎంత మనకేమో ఇదే పెద్దగా అనిపిస్తోంది, అది ఇంకెంత బాధ అనుభవించిందో మనం చంపేద్దాం అనుకున్నప్పుడు కదా. సో అట్లాగా అది ఎంత పెద్ద జీవహింస మహాపాపం ఎందుకు అయ్యింది, మామూలు పాపం కాలేదు, జీవహింస మహాపాపం అయ్యింది. ఎందుకు మహాపాపం అయిందంటే ఇదే అన్నమాట కారణం. సో అట్లాగా మనందరం అనుభవించడానికి సిద్ధపడద్దే కానీ తట్టుకోవడం కష్టం అన్నమాట జీవహింస తాలూకు పాపాన్ని. అట్లా అనుభవించిన తర్వాత కూడా ఏంటంటే అందరం కలిసి ధ్యానం చేసి అందరం రియలైజ్ అవ్వాలి, నలుగురము రియలైజ్ అయ్యి తర్వాత అందరికీ జీవహింస గురించి మహాపాపము అనేది అర్థమయ్యి తర్వాత ఇప్పుడు వాళ్ళు అదేం చెప్పారంటే ఇక నుంచి నువ్వు నా కోసం ఏం చేస్తావు అని అడిగాను. నువ్వంటే వాడొక్కడనే కదా, అందరినీ అక్కడ ఉన్న అందరినీ అనమాట. కుటుంబంలో ఒక కర్మని ఎలా పంచుకుంటామో, ఇప్పుడు కుటుంబ పెద్ద ఒక డబ్బులు సంపాదించాడు అనుకోండి, ఇప్పుడు మా వారు ఉన్నారు, ఆయన ఉద్యోగం చేస్తున్నారు, ఆయన ఉద్యోగం చేసిన తాలూకు జీతము ఇంట్లో అందరం అనుభవిస్తున్నాం కదా. ఆ డబ్బులతో అందరం అన్నం తింటున్నాం, ఆ డబ్బులతో పిల్లలు చదువుకుంటున్నారు, ఆ డబ్బులతో ఇల్లు కట్టుకున్నాం. అంటే ఒక వ్యక్తి సంపాదనని ఇంట్లో అందరం ఎలా అయితే పంచుకుంటున్నామో అలాగే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి తాలూకు కర్మని కుటుంబం అందరూ కూడా పంచుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ జీవహింస తాలూకు కర్మ పాపం నుంచి ఏంటంటే ఆ వ్యక్తితో పాటు కుటుంబం అందరూ కూడా రియలైజ్ అయిపోవాలి, ఎట్ ఏ టైం అందరూ కూడా రియలైజ్ అయిపోవాలి. అట్లా అది అర్థమైన తర్వాత అందుకని ఏంటంటే ధ్యానం తెలిస్తే ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి, లేకపోతే చచ్చినట్టు భరించి అందులో అనుభవించడమే, కొట్టుకుని వెళ్ళడమే. ధ్యానం తెలియబట్టి కదా మనం అందులో నుంచి బయటకు రాగలిగాము. అప్పుడు ఏంటంటే నా కోసం నువ్వేం చేస్తావు మరి ఇవాళ, అప్పుడు చంపేశావు కదా, ఇప్పుడు ఏం చేస్తాము, అది దానికి మనం ఇప్పుడు ఏం చేయగలం. ఇప్పుడు ఒక మనిషి ప్రాణం ఎంత విలువైందో అంతకంటే ఎక్కువ విలువైంది జంతువు ప్రాణం అని మాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి మేము ఇక నుంచి అంటే ఇన్నాళ్ళు మనం తినం కాబట్టి ఎదుటివాడికి తినమని చెప్పడానికి నాకేంట నేను చెప్తే వాడేం వింటాడు అన్నది అభిప్రాయం. అంటే దాని వెనకాల ఒక అహంకారం. మనమేం తినేవాళ్ళం కాదు దాని గురించి మనం మాట్లాడేది ఏంటి అని నాకు అహంకారం వెనకాల ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమైంది. అర్థం అవ్వడమే కాకుండా నాకు ఆ సిచ్యువేషన్ నుంచి తెలిసింది ఏంటంటే ఒక వ్యక్తి హృదయంలోకి కరుణ కలిగినప్పుడు, ఎప్పుడైతే నీ హృదయంలోకి కరుణ రావాలి, ఏదో చెప్పామంటే చెప్పాము నోటి చివర చెప్పడం కాదండి, నీ హృదయం స్పందించాలి, నీ హృదయం కరుణతో నిండిపోవాలి. నువ్వు మాట్లాడేవు అంటే ఆ క్షణం తక్షణం వాడు మాంసాహారి కాస్త శాకాహారి అయిపోవాలి. సో అంతటి నీ హృదయంలోంచి అంతటి కరుణ ప్రవహించగలిగేలా నువ్వు మారితే అప్పుడు అంతకంటే ఏ జంతువు కూడా మన నుంచి కోరుకునేది ఏమీ లేదండి. మన హృదయం కరుణతో నిండితే చాలు, అవన్నీ మనల్ని చాలా ఈజీగా క్షమిస్తాయి కూడా. కానీ ఎప్పుడు నువ్వు ఆ బాధను నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ కరుణతో మనం దాన్ని అంగీకరించాలి అప్పుడు అన్నమాట. అంతేగాని తాత్కాలిక భయంతో కాదు, భయంతో చేసింది ఎంతకాలం నిలబడదు, తాత్కాలికమేది. కానీ కరుణతో నిండింది ఎప్పుడు కూడా అది ఎప్పటికీ శాశ్వతంగా మనకు ఆ మార్పు నిలబడుతుంది, 10 మందికి ఆ మార్పుకి ఉపయోగపడుతుంది కూడా. సో అట్లా ఏంటంటే అది అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. అర్థమైన తర్వాత ఇక నుంచి మాంసాహారులు ఎవరైనా సరే వాళ్ళకి సాధ్యమైనంత అర్థమయ్యేలాగా జీవహింస మహాపాపం అని మేము కూడా చెప్తామని చెప్పిన తర్వాత అప్పుడు అది సరే, ఈ జన్మతో ఇప్పటితో జరిగిన ఈ సిచ్యువేషన్ తో తను ఇంకా ఆ కర్మని వదిలేసి వెళ్ళిపోవడానికి అంగీకరించింది. అది కూడా అంగీకరించినప్పుడు కూడా ఎన్ని కండిషన్స్ అంగీకరించిందంటే, ఒక ప్రకృతి ఎప్పుడూ కూడా ఒక జంతువు వర్సెస్ ఒక మనిషి ఏదైనా ఒక ఇష్యూ వస్తే కనుక
ప్రకృతి కానీ పరమ గురువులు మొత్తం అందరూ కూడా జంతువు వైపే సపోర్ట్ చేస్తారు, మనిషి వైపు సపోర్ట్ చేయరు. మనిషి వర్సెస్ మనిషి వస్తే ధర్మాలు విచారించి న్యాయం చెప్తారు. కానీ జంతువు వర్సెస్ మనిషి వస్తే కనుక ఇంకా ధర్మాలు విచారించాల్సిన అవసరమే లేదు. నో డౌట్ మొత్తం ప్రకృతి పరమ గురువులు సమస్తము జంతువు వైపే నిలబడతారు. అదనమాట. సో అప్పుడు ఏంటంటే దానికి ఏం కావాలి, ఈ కర్మని వదిలేసి వెళ్ళిపోతాను సరే అని అంగీకరించినప్పుడు నీకు ఏం చేస్తే నువ్వు అంగీకరిస్తావు, నీకోసం ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు అది ఏంటంటే, నాకు ఇప్పుడు ఒక మంచి డబ్బున్న ఫ్యామిలీలో అందమైన అమ్మాయిగా పుట్టే జన్మ కావాలి. ఓకే, శాంక్షన్ ఎక్కడ కావాలో చూసుకో, రెడీ చేస్తా, నీకు అక్కడ బర్త్ ఇచ్చేస్తాం అని చెప్పి అని శాంక్షన్ గురువులు అన్ని వాళ్ళకి శాంక్షన్ చేసిస్తారండి. ప్రకృతి అంతా కూడా వాటికి సహకరిస్తుంది. అంటే ఆ తర్వాత అది ఏడుమడిగిందంటే ముఖ్యంగా నేను జన్మ తీసుకున్న శరీరానికి నాకు ధ్యానం అందాలి అని. మనం ఇప్పుడు చెప్పండి, ధ్యాన ప్రచారం ఎంత విలువైందో. సూపర్ మేడం, ఈ వర్డ్ సూపర్ మేడం, ఎక్సలెంట్ మేడం. అవును, నేను జన్మ తీసుకున్న శరీరానికి నాకు ధ్యానం అందాలి అని అడిగింది. ఎందుకంటే ఇప్పుడు మన హృదయం ఎలా అయితే కరుణతో నిండిందో, మనల్ని క్షమించి దాని హృదయం కూడా అలాగే కరుణతో నిండింది కదా. అంటే కానీ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే హృదయం సహజమైన లక్షణం, దానికి ఉండాల్సిన కరుణ ప్రేమ అన్నవి హృదయానికి ఉన్న సహజ లక్షణాలు, ఆ లక్షణాలను పొందినప్పుడు మనిషి అన్ని కర్మల నుంచి చాలా ఈజీగా బయటపడతాడు. అందుకే ప్రేమకు దేన్నైనా కలిగించే శక్తి ఉంది. అది ఆ టాపిక్ ఇంకోసారి మాట్లాడుతాం. సో ఇప్పుడేమి ఆ ధ్యానం, నాకు ఆ శరీరానికి ధ్యానం అందాలి అని అడిగాను. ఓకే, తప్పకుండా మేము ఎలాగో కనపడిన ప్రతి వాళ్ళకి మనం ధ్యానం చెప్తాం. ఇప్పుడు మీకు అర్థమైందా, ధ్యానం చెప్పడం అనేది వాడి కర్మను మనం అంటించుకోవడం కాదు, అవి కోరుకుంటాయి. ఏ శరీరాల్లో ఉన్నా మరి నాకు ధ్యానం కావాలి అంటే, ఒక మనిషి శరీరంకే జన్మ తీసుకున్న ఒక జంతువైనా ఆ మనిషిగా ఇప్పుడు ఆ జంతువే ఒక మనిషి శరీరంలోకి వచ్చింది, మరి దానికి ఇప్పుడు ధ్యాన పరిచయం జరగాలి కదా. జరిగితే నేను ఇప్పుడు అది ఇప్పుడు కోరుకుంటుంది, నాకు ధ్యానం కావాలి, నాకు అందివ్వాలి, ఆ శరీరానికి ధ్యానం కావాలి. ఓకే, మేము అందిస్తాం, ఇంటింటికి వెళ్ళి ధ్యానం చెప్తున్నాం కదా, అందులో నువ్వు ఎక్కడ ఉంటావు కదా, కాబట్టి ఖచ్చితంగా. అందుకనే మనము వాళ్ళ వీళ్ళ అని లేదు, ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యానం చెప్పగలం, చెప్పాలి కూడా. ఎందుకు చెప్పాలి అంటే, అందులో మనం ధ్యానం చెప్పడం వల్ల మనకి ఆ శరీరంలో ఉన్న ఆత్మకి ఉన్న రుణశేషం ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతుంది అనమాట, ఆ ధ్యానం చెప్పడం వల్ల. సో అక్కడతో ఇంకా మనకి వాళ్ళకి ఎట్లాంటి రుణ బంధము ఇంకా మిగలదు. కొన్ని బంధాలు ఉంటాయి అన్నాం కదా, అవి తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అట్లాగే ఏంటంటే, అందుకని ఆ వ్యక్తికి ధ్యానం చెప్పడం వల్ల కూడా మనకి ఇంకా దానికి మనకి ఉన్న కర్మ తాలూకు రుణం ఇంకా మొత్తం పూర్తిగా క్లియర్ అయిపోతుంది అనమాట. సో అలా జరిగిన తర్వాత, ఆ ఇష్యూ అంతా జరిగిన తర్వాత, దానికి అర్థమైన తర్వాత, అప్పటికి కూడా ఇంకా ఇంకా అడిగింది ఏంటో తెలుసా, రేపొద్దున్న ఒకవేళ మరి డాక్టర్లు అందరూ ఎగ్ తిను బలం వస్తుంది, ఫిష్ తిను బలం వస్తుంది, లేకపోతే కాళ్ళు ఇరిగాయంటే అది తిను, చేతులు విరిగాయంటే ఇది తిను, నీరసం వచ్చిందంటే అది తిను అని చెప్తారు కదా. మరి ఇప్పుడు నేను వదిలేస్తాను అనుకో, నువ్వు డాక్టర్ అయిపోతావు అనుకో, అప్పుడు నువ్వేం చెప్తావు అని అడిగి, నేను ప్రశ్న చూడండి అని అడిగితే, మాంసాహారం మహాపాపం, నా దగ్గరికి వచ్చిన వాడికి ప్రిస్క్రిప్షన్ తో పాటు ధ్యానం పాంప్లెట్ ప్లస్ అమ్మ నువ్వు తినేవి ఏమైనా ఉంటే ఆ చట్టమైన తిండంతా మానేసేయి అని నేను చెప్తాను. ఎందుకంటే అర్థమైంది కదా మనకి, చెప్పకుండా ఎలా ఉంటాం, మామూలు వాడికే చెప్తాము. ఇంకా మన దగ్గర డబ్బులు ఇచ్చి మరి ఫీజు ఇచ్చి మరి వచ్చిన పేషెంట్కి చెప్పకుండా ఎట్లా అంటే, నువ్వు మనం ఆ రుణాన్ని ఇంకా ఎలా కంప్లీట్ చేసుకోగలము అంటే, ఇంకొక 10 మందికి దాన్ని అందించడం ద్వారా, ఆ జ్ఞానాన్ని అందించడం ద్వారా, అంటే ఏ జ్ఞానము, మాంసాహారం మహాపాపం అనే జ్ఞానాన్ని అందించడం ద్వారా దానికి మనకి ఉన్న కర్మ రుణాన్ని పూర్తిగా కంప్లీట్ చేసేసుకుంటాం అనమాట. సో అందుకని ఏంటంటే, ఆ తర్వాత ఇయర్ ర్యాంక్ వచ్చింది, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది, అంతా అయిపోయింది. కానీ ఆ రోజు మనం ఏదైతే ప్రామిస్ చేశామో, మనము ధ్యానంలో కానీ ప్రకృతికి కానీ మన ఆలోచనలో కానీ ఏ గురువుకైనా సరే, నేను ఈ పని చేస్తాను అని మన లోపల అనుకున్నప్పుడు ఆ పని చేసే తీరాలండి. ఎవరో చూడలేదు అనుకోవద్దు, మనతో ఉన్న ప్రకృతి మన మాట వింది,
నీలో ఉన్న పంచభూతాలకు నువ్వు నీ మాట సాక్షి. మరి బయట ఏ పంచభూతాలు అయితే సాక్షి అనుకుంటున్నామో అవి నీలోనూ ఉన్నాయి కదా. మరి ఎవడో బయట ఎవడో మాట వినే కంటే ముందు నీలో ఉన్న అగ్ని నీ మాట వింది, నీలో ఉన్న నీరు నీ మాట వింది. సో వీటన్నిటి సాక్షిగానే నువ్వు ఒక ప్రమాణం చేసుకుంటున్నావు, ఒక మాట ఇస్తున్నావు, ఎవరికైనా ఒక పని చేస్తానంటున్నావు. కాబట్టి ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించి తీరవలసింది. ఏ చిన్నది మనం క్రాస్ చేసినా ఎప్పుడో జరిగింది మన అవసరం అయిపోయాక దాన్ని మర్చిపోయినా మళ్ళీ దెబ్బ కొడుతుంది అనమాట. మామూలు మనుషులు కొట్టే దెబ్బలు తాత్కాలు తగ్గిపోతాయేమో కానీ ప్రకృతి కానీ గురువులు కానీ దెబ్బ కొట్టారంటే మాత్రం కొన్ని జన్మలు పడుతుంది మళ్ళీ పైకి తేలుకోవడానికి. సో అట్లాగే ఏంటంటే ఎంత జాగరూకతతో ఉండాలి. ఎప్పుడైనా కానీ ఎట్లాంటి సంకల్పం చేసినా నేను ధ్యానం చెప్తాను అని మనం అనుకున్నామా అంటే ధ్యానం చెప్పే తీరాలి, ఎటువంటి కండిషన్ లో అయినా సరే. అర్ధరాత్రి నీ ఇంటికి వచ్చి ఎవడన్నా లేపినా సరే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చావేంటి అనడానికి లేదు. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు ఎప్పుడో వాడికి చెప్తానని. ఎప్పుడు ఒప్పుకున్నావో మర్చిపోయి ఇప్పుడు మాత్రం రేపొద్దున రా, లేకపోతే అప్పుడు రా, ఇప్పుడు రా అనకూడదు. ఈ టైమే వాడు నిర్ధారించుకొచ్చిన టైం, వాడు నువ్వు కలిపి ఎప్పుడో ఎక్కడో నిర్దేశించుకున్న టైం ఇదే. అది నీకు ఇప్పుడు అర్ధరాత్రి 12 అయితే అవ్వచ్చు కాక, కానీ మనం ప్రామిస్ చేసాము చెప్తామని, ఆ టైం ఆ క్షణం వచ్చింది, మనం వాడికి ఆ పని చేసేసి ఆ రుణాన్ని మనం కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. అందుకని ఏంటంటే కొన్ని ధర్మబద్ధమైన విషయాల్లో మనకి మనమే చెప్పుకున్న మాటని ఎప్పటికీ మర్చిపోకూడదు. నేను ఎవరికైనా ధ్యానాన్ని చెప్తాను అన్న మనం ఎప్పుడైనా లోపల అనుకున్నాము, ఎవరికైనా శాకాహారం గురించి నేను చెప్తాను అనుకున్నప్పుడు అది ఎప్పుడైనా ఎలాంటి కండిషన్ లో అయినా ఎప్పుడు దొరుకుతాడా ఎవడు చెప్దామా అని ఉండాలే కానీ ఇప్పుడు వచ్చావు అప్పుడు వచ్చావు ఇప్పుడు కాదు అప్పుడు కాదని మాత్రం చెప్పడానికి ఎప్పుడు పని చేయకూడదు. ఎందుకంటే నువ్వే ఒప్పుకున్నావు అక్కడ. ఇప్పుడు ఈవేళ నీ ఇంటికి వచ్చింది ఎవరు? నువ్వు తిన్న చేపో, నువ్వు తిన్న కోడో, నువ్వు తిన్న మేకో అయి ఉండొచ్చు. ఒక మనిషి శరీరానికి ధ్యానం అందాలని అడిగింది, పైపెచ్చు నువ్వు దాని ఇంటికి వెళ్ళి చెప్పకుండా నీ తలుపు కొట్టి నీ ఇంటికే వచ్చి అడిగింది. నువ్వు ఇప్పుడు కాదు తర్వాత రమ్మన్నావు. అప్పుడు ఏమైంది? ఒకసారి ఇంటికి వచ్చిన అతిథిని నువ్వు మా ఇంటికి రండి, ఇవాళ మీరు ఎవరైనా మీరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు మా ఇంటికి డిన్నర్కి రండి లేదా లంచ్కి రండి అని మిమ్మల్ని నేను పిలిచాను. తప్పకుండా వస్తామండి, మధ్యాహ్నం 1 గంట కానీ మీరు వచ్చారు. సరిగ్గా మీరు వచ్చే టైంకి నేను తలుపు తాళం వేసుకుని ఎక్కడికో పోయాను. అప్పుడు మీరు ఎన్ని తిట్టుకుంటారు? చూసావా నేనేమన్నా నా అంతటి నేనుగా వెళ్ళానా, ఆవిడే పిలిచితేనే కదా వెళ్ళాను, ఇంకా పిలిస్తే వెళ్ళినప్పుడు ఆ టైంకి ఇంట్లో ఉండకుండా ఎటో వెళ్ళిపోయారు అని బాధపడతారు, తిట్టుకుంటారు. దాని ద్వారా మళ్ళీ ఆ టైంకి ఆకలిస్తుంది, అన్నం తినాలంటే మళ్ళీ వెళ్ళి వండుకోవాలో ఎక్కడో తినాలి, ఏదో జరుగుతాయి. కానీ మళ్ళీ రెండోసారి పిలిచాను అనుకోండి, వస్తారా? రారు. ఎందుకు వస్తారు? కిందసారి పిలిచినప్పుడు బాగా పెట్టేవలేమ్మా, ఇంక ఇప్పుడు మళ్ళీ రావడానికి అంటారు కదా. అట్లనే తలుపు కొట్టు వచ్చిన అతిథిని నువ్వు ఎలా అయితే నిరాదరించావో అంతకంటే పెద్ద పాపం అన్నమాట ఇది. నీ ఇంటికి తలుపు కొట్టి వచ్చి ఒక మనిషి శరీరం ద్వారా నీకు ధ్యానం తెలుసుకోవడానికి అవకాశం మనిషి శరీరానికి కాబట్టి నేను వచ్చి ధ్యానం చెప్పండి అని అడిగినప్పుడు నువ్వు కనుక వాడిని నిరాదరిస్తే ఆ శరీరంలో ఉన్న మేకో, ఆ శరీరంలో ఉన్న కోడు మనకు ఒక అవకాశం ఇచ్చింది, దానిపైన చేసుకుంటున్న తర్వాత మళ్ళీ వాడు వచ్చి మనకు ధ్యానం చెప్దామంటే కనపడ్డు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆ కర్మ నుంచి విముక్తి పొందలేము కదా. వాడు ఎప్పుడు ఎక్కడ దొరికాను, ఏమయ్యాను అంటే. సో అంటే ఇదేనమాట. అది మనకేమనుకుంటున్నాం అంటే మనం ఏదో గొప్పగా అందరికీ చెప్పి ఉద్ధరిస్తున్నాం, ఇప్పుడు కాదు రేపు పొద్దున్న నేను ఇప్పుడు రేపు చెప్తే ఖాళీగా ఉన్నప్పుడు రా అంటాం అనుకోవచ్చు. కానీ అక్కడ ఏంటంటే మనము మన కోసం అవి వెయిట్ చేయట్లేదు, అవి వచ్చి మనం చెప్పడం ద్వారా అవి ధ్యానం తెలుసుకోవటం ద్వారా మన ఇద్దరి మధ్య ఉన్న లెక్క సెటిల్ అవ్వడానికి మనకే అవి ఒక అవకాశాన్ని ఇస్తున్నాయి. అవి అంటే ఆయా శరీరాలతో ఎవరైతే మన దగ్గరికి ధ్యానం చెప్పించుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా మనల్ని కర్మ విముక్తులు చేయడానికి మనకి ఇస్తున్న అవకాశం. కాబట్టి ధ్యానం చెప్పడానికి, శాకాహారం చెప్పడానికి దాంట్లో మనం మీ ప్రశ్నకి ఇది ఇంకా పూర్తిగా దాని అర్థం అన్నమాట. సో అందుకని ఏంటంటే ఏ టైంలో ఎప్పుడు వచ్చినా ఫోన్ చేసి అడిగినా ఎవరికైనా కానీ చెప్తానండి, తప్పకుండా చెప్తాను. ఇగో కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించండి, వేళల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేసుకోండి, శ్వాసను గమనించండి. ఇంకా వివరంగా కావాలి అంటే ప్రస్తుతం నాకు కొంచెం 1 గంట వరకు ఖాళీ లేదు, తర్వాత ఇంకో గంట తర్వాత ఫోన్ చేయండి, నేను ఇంకా వివరంగా చెప్పగలను. కానీ
కళ్ళు మూసుకోండి, శ్వాసను గమనించడానికి మాత్రం అర్ధరాత్రి అడిగినా, ఫోన్ చేసినా, మనిషి వచ్చినా, పక్కన ఉన్న రైల్లో కూర్చున్నవాడైనా, బస్సులో కూర్చున్నవాడైనా, ఎప్పుడు ఎవడు అడిగినా వెంటనే మాత్రం చెప్పాలి. ఇంకా వివరంగా కావాలంటే ప్రస్తుతం ఖాళీగా లేనండి, ఇంకా సేపు ఆగి ఫోన్ చేయండి అని చెప్పచ్చు. అసలంటూ ముందు ఒక నిమిషం చెప్పావు కదా, అప్పుడు సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని ఆ లంచ్కి పిలిచానండి, తాళం వేసుకుని మొత్తానికి వెళ్ళిపోయే కంటే కూడా సపోజ్ పిలిచి కూర్చోపెట్టి, యాండి ఇగో అందక ఈ పండు తినండి, ఈ కాయ తినండి, ఈ కాఫీ తాగండి, అనుకోకుండా వంట లేట్ అయింది, గబగబా వంట చేసేస్తానంటే దానికేం తిట్టేసుకోరు కదా. అయ్యో ఇదేంటి చేయకుండా ఇలా కూర్చుంది అనుకుంటారు, అంతకంటే ఏమనుకోరు. కానీ అదే మొత్తానికి పెట్టకుండా మొత్తం తాళం వేసుకుపోతే ఎన్నో అనుకుంటారు కదా. సో అట్లాగే ఇది కూడా అన్నమాట. అందుకని మనం ఎప్పుడూ కూడా మనకి ధ్యానం చెప్పే అవకాశం వస్తుంది అంటే అర్థం ఏంటంటే, మనం ధ్యానం చెప్పడం వల్ల కొన్ని కర్మల నుంచి విముక్తి పొందే అవకాశం మనకు వస్తుంది. దానికి మనం అవకాశాన్ని మనం ఎప్పుడు అందిపుచ్చుకోవాలన్నమాట, ఏ రకంగా అయినా సరే. దాన్ని తప్పించడానికి మనకు ఛాన్స్ లేదు, అది మనం తెలుసుకోవాలి. అంటే ఆ అవేర్నెస్ ఉంటే కనుక ఎప్పుడు ఇంక తప్పు చేయకుండా ఉంటాము. తెలియకపోతే తప్పు చేస్తాం, తెలిస్తే ఇంక చెయ్యం కదా. అందుకోసం అన్నమాట ఇవన్నీ చెప్పుకునేది. సో అట్లాగా ఆ శాకాహారం గురించి ఆ సంఘటన అనేది, అంటే ఇప్పుడు అర్థమైంది, ఎన్ని జన్మలైనా ఆ కర్మ వెంటబడే వస్తుంది. ఇప్పుడు శాకాహారం ఫ్యామిలీలో పుట్టి అక్కడ చేసిన కర్మని ఇక్కడ ఎదుర్కోగలిగాం. అదే మాంసాహారం ఫ్యామిలీలో పుట్టుంటే మళ్ళీ అది ప్లస్ ఇది రెండు ఉండాలి కదా, మొత్తం అవన్నీ బయట తీసుకొచ్చుకోవాలి కదా. సో అందువల్ల ఏంటంటే మనకి ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్న కొద్దీ జన్మ బై జన్మ, ఒక్కొక్క జన్మకి గత జన్మల కర్మల రుణాలన్నీ కూడా ఒక్కొక్కటి క్లియర్ అయిపోకుంటూ జీరో అయిపోతూ వస్తాయి. అదే కదా మోక్షం అంటే ఏంటి, కర్మలన్నిటి నుంచి విడిపడిపోవడమే మోక్షం. ప్రస్తుతం మోక్షం అంటే ప్రత్యేకించి ఎక్కడికో ఒక సెపరేట్ ప్లేన్ లోకి మనం ఏం వెళ్ళడం మోక్షం కాదు. మనం చేసిన తప్పుల నుంచి, మనం చేసిన పాపాల నుంచి పూర్తి జ్ఞానాన్ని పొంది వాటన్నిటి నుంచి మనం బయటికి విముక్తి పొందడమే. లేదా ఆ పాపంలో ఉంటే ఆ కర్మను అనుభవిస్తే ఆ బాధలో, కర్మ అంటే బాధే కదా, ఆ బాధలో అనుభవిస్తున్నప్పుడు ఇంకే జ్ఞానం కలుగుతుంది, ఏ జ్ఞానం కలగదు. సో ఎప్పుడైతే జ్ఞానం కలిగే అవకాశం వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్ గా కర్మ క్షయం అయిపోయింది, దుఃఖం లేదు. అర్థమవుతుంది కదా. దుఃఖం ఉంటే కర్మరాహిత్యం జరగదు, కర్మరాహిత్యం స్థితి వస్తే దుఃఖం ఉండదు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు అన్నమాట. సో దుఃఖరాహిత్య స్థితికి మనిషిని తీసుకువెళ్లే అవకాశం ధ్యానం చెప్పడం ద్వారా వస్తే కనుక అది వాడి కర్మల్ని క్లియర్ చేస్తుంది, నీ కర్మల్ని క్లియర్ చేస్తుంది, కొత్తగా అంటించదు. అర్థమైంది కదా. సో మరి మన టైం చాలా అయినట్టుంది. అద్భుతం. అసలు ఈ నెల మధ్య నేను ఇంత గట్టిగా వాయిస్ ఎప్పుడు ఇలా, అంటే మీతో నేను పంచుకుంటానికే ఈ జన్మలో డిజైన్ చేసుకొని భూమి మీదకి వచ్చినట్టు ఇయాటికి మీతో కనెక్షన్ అవ్వటానికి ఇన్నాళ్ళు పట్టిందని నాకు అనిపిస్తుంది. అది మేడం అంతే. ధ్యానం చేద్దాం 10 నిమిషాలు, 5 నిమిషాలు పోనీ, సరేనా. వేళ్ళల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళ రెండు చివర్లు క్రాస్ చేసుకోండి, కళ్ళు మూసుకోండి. మనందరం కూడా అన్ని మ్యూట్ చేసేయండి సార్. ఒక 5 నిమిషాలు మరి ఏదైతే ఈ మాంసాహారం మహాపాపం అన్న విషయం గురించి తెలుసుకున్నామో దాన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకుంటూ జీవహింస మహాపాపము అన్న విషయాన్ని పూర్తిగా మనం అణువున అంగీకరిస్తూ, మరి ఇంకా ఎంతో మంది మాంసాహారులు ఈ ప్రపంచంలో ఉన్నారు, వారందరినీ కూడా శాకాహారులుగా మార్చగలిగే శక్తి మనలో పెరగాలని, మన ద్వారా ఎంతో మంది ఆ జీవహింస నుంచి బయటపడాలని కోరుకుంటూ చక్కగా మన శ్వాసని మనం గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేద్దాం. మనలో ఉప్పొంగిన ఆ కరుణా తరంగాలు, మన హృదయం అంతా నిండిన ఆ కరుణా తరంగాలు అందరికీ వ్యాపించి మరి ప్రతి ఒక్క హృదయాన్ని కరుణ వెళ్ళి తాకి వారందరూ కూడా జీవహింస మహాపాపం అని తెలుసుకోవాలి,
ఆ కరుణతో వారి హృదయాలు ద్రవించాలి. వారందరూ కూడా పూర్తి శాకాహారులుగా మారాలి. ఈ ఈ ఈ భూమి స్వర్గంగా మారే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని, అందరూ శాకాహారులుగా మారడం వల్ల ఈ స్వర్గంగా అవుతుందన్న జ్ఞానం అందరికీ అందాలని మనం కోరుకుంటూ ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కళ్ళు మూసుకున్నాం, శ్వాసనే గమనిస్తూ ఉన్నాం. మనం అనుభూతి చెందుతున్న మన హృదయం నిండిన ఆ కరుణను మనం మన లోపలికి ప్రయాణం చేస్తూ మన అంతరంగంలోకి ప్రవహిస్తున్న ఆ కరుణను అనుభూతి చెందుదాం. ఎంతో అద్భుతంగా ఉంటుంది మాస్టర్. ఆ కరుణ అన్నది మన హృదయంలో కలిగితే కనుక దేనినైనా ద్రవింపజేస్తుంది, ఎవరైనా వినేలా చేస్తుంది. హాయిగా మనము ఈ ధ్యాన శక్తిని అనుభూతి చెందుతూ మనలాగా తెలియకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారందరికీ ధ్యానాన్ని అందించగలిగేలాగా, వారందరూ శాకాహారులుగా మారగలిగేలాగా ఆ జ్ఞానాన్ని అందించగలిగే శక్తి, జ్ఞానము మనలో పెరగాలని కోరుకుందాం. ఈ భూమాతకు మనం ఏదైనా సేవ చేయగలిగితే ఇదే మిత్రులారా. ఎవరైతే మాంసాహారులుగా ఉన్నారో, ఎవరైతే అజ్ఞానంలో మునిగి ఉన్నారో, వారందరూ ఆ జ్ఞానాన్ని పొందడం ద్వారా మరి ఈ భూమాత కష్టం తొలగుతుంది. కాబట్టి మన మాతకు మనం ఆ సేవ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చెప్దాం, శాకాహారం గురించి చెప్దాం. ఈ భూమి మీద మనం వేసే మార్క్ ఇదే. మనదైన మార్క్ ఈ భూమి మీద ఉండాలని మనం అనుకున్నాం కదా. మనం చేయబోయే మార్క్ ఇదే. మరి ఇంతటి అద్భుత జ్ఞానాన్ని మనకిచ్చారు, ఇంతటి అవకాశాన్ని మనకిచ్చారు మన గురువు బ్రహ్మశ్రీ పత్రిజీ. మరి వారికి కూడా ఇంత జ్ఞానాన్ని కలిగించినందుకు మనం హృదయస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నిదానంగా 2 చేతులు విడదీసి కళ్ళ మీద బోర్లించుకుందాం. ఒక 5 సెకండ్స్ కళ్ళ మీద ఉంచుకుందాం. ఫైవ్, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నిదానంగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు.